మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. Hi, hello, namaste. Welcome to Kisik Talks. This show sponsored by Mukunda Jewelers. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఈ మేడం ని చూస్తే ఎవరైనా అనాల్సింది మేడం సార్ మేడం అంతే. ఆవిడెవరో కాదు, మై మోస్ట్ ఫేవరెట్ శ్రీవాణి గారు. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? హలో వర్ష గారు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను ఏదో మీ దయతో. నువ్వు ఎప్పుడు అందంగానే ఉంటావులే. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, అలాగే మెయింటైన్ చేస్తున్నారు. హౌ చాలా పూర్ టేస్ట్ నీది. ఓకేనా? నువ్వు చెప్పమన్నట్టు చెప్పా. హాయ్ బాయ్. మొత్తం ఎపిసోడ్ అంతా నేను చెప్పమన్నట్టు అంతే. మాది చాలా ఒక 10 years పరిచయం అనమాట. 9 years అయితే ఓకే, అంతే. అదే చెప్పాలి. 9 years 9 years చెప్పమంది కాబట్టి సో 9 years పరిచయం అనమాట మాది. ఏంటి శ్రీవాణి, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా ఇవన్నీ కాకుండా ఇంకేం చేస్తున్నావు చెప్పు. అసలు ఫస్ట్ నువ్వు నన్ను అడగాల్సింది ఏంటి? నేను ఒక సీరియల్ యాక్ట్రెస్. ఏం సీరియల్ చేస్తున్నావు అని చెప్పాలి. ఎక్కడ వదులుతున్నావు నువ్వు? సీరియల్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్ చేస్తావు, యూట్యూబ్ చేస్తావు, ఏది చూసినా శ్రీవాణి శ్రీవాణి శ్రీవాణి. ఇవన్నీ కాకుండా ఏం చేస్తున్నావు చెప్పు ప్లీజ్. ఇవన్నీ కాకుండా ఇంకేం చేయాలరా? సో నేను సీరియల్, ఎందుకంటే ఇండస్ట్రీకి నేను నా చిన్నప్పుడు నా 7th క్లాస్లో నేను స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు ఇంకా ఇదే లోకం. ఏదున్నా సరే ఇదే ఇండస్ట్రీలో నేను కంటిన్యూ చేస్తుంటాను. ప్రజెంట్ అయితే మా టీవీలో నిన్ను కోరి అనే సీరియల్ చేస్తున్నాను, అండ్ జీ తెలుగులో లక్ష్మీరావి మా ఇంటికి అనే సీరియల్ చేస్తున్నాను, అండ్ ఇంకొక దగ్గర ఇంకొక షో చేస్తాను హోస్టింగ్ లో. అది కాకుండా నా యూట్యూబ్ ఛానల్, మా ఆయన యూట్యూబ్ ఛానల్, మా పాప యూట్యూబ్ ఛానల్, మా ఇన్స్టాగ్రామ్స్, అండ్ అలాగే మా పాప డి ప్రోగ్రామ్, మా ఆయన జెమిని టీవీ సీరియల్ మా ఇంటి దేవత ఆయన చేస్తున్నారు. అలాగే ఒక 35 యూట్యూబ్ ఛానల్స్ మా ఆయన మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ని చేస్తూ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నావు శ్రీవాణి నువ్వు? అసలు ఒకసారి మా ఇంటికి రా, నేను చూపిస్తాను మార్నింగ్ నుంచి నైట్ వరకు మా స్కెడ్యూల్ ఏంటి అనేది. అసలు నాకు తెలుసు కదా, పొద్దు నుంచి లేస్తే ఒక ట్రైన్ లాగా తిరుగుతూనే ఉంటది. ఎలా ఉన్నారు విక్రమ్ అన్న? విక్రమ్ కూడా సూపర్. ఇప్పుడు మాలేసుకున్నారు. స్వామి స్వామియా? ఓ స్వామి బాగున్నారు. ఇప్పుడు అమ్మ మహానటి, నాన్న స్వామి, ఆయన ఒక అంతకు మించి నటి. ఇప్పుడు పాప ఏ నటి అవబోతుంది? పాప ప్రెసెంట్ అయితే డి ప్రోగ్రామ్ లో చేస్తోంది, ఇంటర్ 2nd year చదువుతోంది. అసలు శ్రీవాణి బేసిక్ గా డి ఛాన్స్ వచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది రాజనందినికి? అంటే ఇలా గిల్లుకొని కూర్చున్నాను. ఏంటి డి ప్రోగ్రామ్ మా పాపను అడుగుతున్నారంటే, ఇది ఏదో రీల్స్ ఏదో 30 seconds అలా చేస్తుంది కదా, దీనికి ఏమొచ్చని. పోనీ ఎవరెవరు చేస్తున్నారంటే భూమిక, మణికంఠ, రాజు, వీళ్ళందరూ టైటిల్ విన్నర్స్, జానులిరి. వీళ్ళతో మా పాప ఏం చేస్తుంది? సరే ఫోన్లో వచ్చిన అవకాశాన్ని మనం కాదనకూడదు. పాపకు కూడా ఇంట్రెస్ట్, మేమేం బలవంతం పెట్టలా. సో లక్కీగా చేసింది, అలాగా బాగా చేస్తోంది, మంచి ఇంప్రూవ్ అయింది. చిన్నప్పటి నుంచి నేను దాన్ని క్లాసెస్ కి పంపించలేదన్నటువంటి బాధ నాకు డి ప్రోగ్రామ్ తీర్చేసింది. ఒకప్పుడు శ్రీవాణి రంగంలో ఊపి కానీ ఇంత డాన్స్ కాదులే, అది మా టైంలో మా స్టైల్లో డాన్సులు. అప్పుడు అదే ఎక్కువ, చాలా ఎక్కువ. యాక్చువల్లీ కరెక్ట్, అప్పుడు అదే ఎక్కువ, ఇప్పుడు ఇది ఎక్కువ. అంతే కదా. బేసిక్ గా శ్రీవాణి ఒక ఫ్రెండ్, ఒక టీచర్ అంటాను. శ్రీవాణి వాళ్ళ హస్బెండ్ ఏమో అన్న అంటాను. వీళ్ళ అమ్మాయిని మాత్రం చెడ్డీ దోస్త్ అంటాను. చెడ్డీ దోస్త్ అంటే చెడ్డీలతో మాకు ఒక అనుబంధం ఉంది. అమ్మ తొందరలో నా బంగారు తల్లి, నా చిట్టి కూన టైటిల్ తో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీవాణి. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ గా సీరియల్స్ కి మనం షూటింగ్ కి వెళ్తాం, కానీ మీరేంటి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారంట సీరియల్ నుంచి? ఓహో అక్కో, చాలా పట్టావుగా. ఓకే, ఇది సీరియల్ షూటింగ్ నుంచి అనేది కాదు క్వశ్చన్. యాక్చువల్లీ సీరియల్ చేసే టైంలో, అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు కాదు, ఇంట్లో నుంచే నేను మా వారు వెళ్ళి పెళ్లి చేసుకున్నాం అనమాట. అంటే అప్పుడు నీకు 17 years లో ఏ ధైర్యం? ఇప్పుడు నా కూతురికి కూడా అదే వయసు రాబోతుంది కాబట్టి ఇలాంటి మనం ఆపేద్దాం.
ఏమీ తెలియని ఏజ్ కదా అది. ఏమీ తెలియని ఏజ్, కాకపోతే తెలియని పర్సన్ కాదు. నేను ఇండస్ట్రీకి రావడానికి రీజనే మా వారు. అంటే మా మమ్మీ అసలు నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నానంటే మా వారు, మా మమ్మీ మా వారితో మాట్లాడడం. ఆయన అప్పట్లో ఈవెంట్స్ చేసేవాళ్ళు, ఈజ్ అ కొరియోగ్రాఫర్. ఆయనే చేయించారు. దాని తర్వాత మీకు డాన్స్లు వద్దామా యాంకరింగ్ చేయండి అని ఆయనే యాంకరింగ్ కి తీసుకెళ్లారు. సో ఆయనే కాబట్టి నాకు పెద్దగా కొత్తగా ఏమనిపించలేదు. ఫ్యామిలీ అంతా తెలుసు, మా అత్తమ్మ గారు మా మావయ్య గారు అంటే తెలిసిన వాళ్ళు బాగా, కాబట్టి నాకేం అనిపించలే, తెలియలే. అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఈయన ఓకే పర్లేదు నా లైఫ్ లో, నేను అంత ఆలోచించలేదు. ఈయన పక్కనుంటే చాలా అనిపించింది అంతే. ఇప్పుడు మరి మా రాజనందిని కూడా 17 years వస్తున్నాయి. అరే ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు ఇంటర్వ్యూని? ఈ క్వశ్చన్ అడిగినందుకు గాను ఆడియన్స్ నీకు మామూలుగా ఇవ్వరు, చెప్తున్నాను నీకు. అయితే ఫ్యూచర్ లో రాజనందిని ఏమైనా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? డెఫినెట్ గా తను ఏదైనా మంచి డెసిషన్ తీసుకుంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను వెనకాల నేను సపోర్టివ్ గా ఉంటాను అని. ఇప్పుడు ఫ్యూచర్ లో ఒక సీరియల్ చేయాలి అనుకుంటే కూడా మీకు ఓకే? ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా సరే. ఇప్పుడు నేను డెఫినెట్ గా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ తో ఆగిపోయాను. ఎడ్యుకేషన్ వాల్యూ అనేది నా ఈ జర్నీలో నాకు చాలా బాగా తెలిసింది. నాకు ఇప్పుడు కూడా నా మేము 36 years old, నాకు ఇప్పుడు కూడా నాకు చాలా అవసరం. నాకు అది లేదు, అట్లీస్ట్ నా కూతురికి నేను అది ఇవ్వాలి. నేను ఒక్కటి మా వారిని పెళ్లి చేసుకోవడంలో రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఒకటే ఏంటంటే, అరే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ని చేసుకుంటే బాగుండేది, లేదంటే చేసుకున్న తర్వాత అయినా కంప్లీట్ చేస్తే బాగుండేదని. ఈ ఇండస్ట్రీలోకి రావడం వల్ల బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉండడం వల్ల నా ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది. ఉండుంటే ఇంకొంచెం బాగుండేది అన్న ఫీలింగ్ నాకు ఉంది. అది మా పాపకు ఆ ఫీలింగ్ లేకుండా ఉండడానికే ఎడ్యుకేషన్ అంటున్నాను. అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాస్ట్లీ చదువుని చూస్తే నీకు ఏమనిపిస్తూ ఉంటుంది శ్రీవాణి? సో నేను డెఫినెట్ గా ఒక విషయం ఏం చెప్తాను అంటే, శ్రీవాణి గారిని ఎందుకబ్బా పిలిచారు ఇంటర్వ్యూకి అనేది మీరు ఎవరు అనుకోకుండా, నేను నా 2002 నా 7th క్లాస్లో నేను ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగు పెట్టానో అక్కడ నుంచి నా చదువు పోయింది. దానికి ముందు మీరు డాష్ పెట్టుకోండి అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ ఏజ్లో ఏంటంటే ఫుల్ ఎనర్జీ ఉంటుంది, ఏదంటే అది నేర్చుకోగలం, చేయగలం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఉంటుంది. బట్ రన్నింగ్లో మనకి ఎడ్యుకేషన్ వాల్యూ అనేది ప్రతి చోట కాన్ఫిడెంట్గా ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా సరే, ఏదన్నా మనం స్పష్టంగా వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాకపోయినా సరే, ఇలాంటప్పుడు మనం ఎంత ఫీల్ అవుతామంటే చాలా డిప్రెషన్లోకి లోన్ అవుతారు చాలామంది. సో అలా అవ్వకుండా అదేంటి పెద్ద పెద్ద ఫీజులు కట్టి చదవక్కర్లేదండి. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నా చాలు. అక్కడ ఉన్నటువంటి బుక్కుల్లో ఉన్నది మనం పర్ఫెక్ట్గా చదువుకొని చెప్పింది నేర్చుకుంటే చాలు. ఎక్కడైనా సరే ప్రపంచాన్ని మనం వేయొచ్చు అనేది అయితే నేను కన్ఫర్మ్గా చెప్తాను. చదువుకునేటటువంటి ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. అరే రీల్స్ చూసాం, అక్కడ పోయి సంపాదిద్దాం, ఇక్కడ పోయి సంపాదిద్దాం అంటే అది ఇంకా వాళ్ళ ఇష్టం. బట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొకటైతే నేను డెఫినెట్గా చెప్తాను. మొత్తానికి చదువుకోండి ఫస్ట్, తర్వాత రీల్స్ చేద్దాం, తర్వాత ఇంకేదైనా చేద్దాం. చదువుకునే వయసు అంటే ఒకటి ఉంటుంది, అది చదువుకోండి. తర్వాత పని చేసే వయసు అంటూ ఉంటుంది, అప్పుడు పని చేసుకోండి. అప్పుడు డెసిషన్ ఏది తీసుకోవాలనేది మీకే తెలుస్తుంది. అంత మెచ్యూరిటీ కొంచెం వస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ వల్ల. అలానే శ్రీవాణి, సీరియల్స్ చేసే వాళ్ళకి మూవీ ఆఫర్స్ ఎందుకు రావు? సీరియల్ చేసే వాళ్ళకి మూవీ ఆఫర్స్ రావు అని నేను డెఫినెట్ గా అనను. నాకు డెఫినెట్ గా వచ్చాయి. కాకపోతే డైలీ సీరియల్ ఏంటంటే ఇప్పుడు చేసిందల్లా మనకు కంటిన్యూస్గా వస్తానే ఉంటుంది, కొన్ని సంవత్సరాలు వస్తుంది. ఆ టైంలో సినిమా డేట్లకి సీరియల్ డేట్లకు కుదరదు. సీరియల్ చేసే వాళ్ళకి సినిమాలు కుదరదు, సినిమాలు చేసే వాళ్ళకి సీరియల్ కుదరదు. డేట్స్ గురించి మాత్రమే. వీళ్ళకి ఎట్టేసి వచ్చి 3-4 months ఇచ్చేయాలి సినిమా వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి పనిచేసేటట్టు మనం రెడీగా ఉండాలి. కానీ అలా మనకు కుదరదుగా. ఎప్పుడో వచ్చిన మూవీ బెటరా, ఎప్పుడు ఉండే సీరియల్ బెటరా? ఇప్పుడు నేను సినిమాలు చేయకుండా మీకు టీవీలోనే కనిపిస్తున్నాను అంటే నాకు సీరియలే బెటర్. మీ వరకు అయితే? నా వరకు. ఇప్పుడు లేదు అంటే వెనకాల బాగా సపోర్ట్ ఉంది, మేము సంపాదించుకున్నా పర్వాలేదు, సినిమా కోరిక నేను తీర్చుకోవాలనుకునే వాళ్ళు డెఫినెట్గా సినిమానే తోపని నేను అంటాను. అది ఎవర్ గ్రీన్. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఇక్కడ స్టేబుల్గా ఉండాలి అంటే, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఒక్కటేనండి, అమ్మో ఇప్పుడు నేను ఒక పదం వాడితే దాన్ని ఏమంటారో నాకు తెలీదు. మన వాళ్ళు మంచోలే శ్రీవాణి చెప్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆ వర్డ్కి మీనింగ్ మీరు తెలుసుకోండి. కమిట్మెంట్ అనేది మీరు ఆలోచించుకునేటటువంటి కమిట్మెంట్ కాదండి, ఒకరికి మనం ఇచ్చేటటువంటి నమ్మకం. డైలీ సీరియల్ ఏంటంటే ఒకరిని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు మనకు రన్ చేస్తూ ఉంటారు. ఆ నమ్మకంతోనే ఫోన్ చేసి పిలుస్తారంటే ఆ నమ్మకాన్ని మీరు ఇవ్వండి. ఒక సీరియల్ ఒప్పుకున్నాం, లేదంటే ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నామంటే వీళ్ళే కదా, ఇదేమన్నా పెద్ద ఇదే అని చెప్పేసి ఒక రోజు షూట్ చేసి, 2వ రోజు షూట్ చేసి, 3వ రోజు వెళ్ళిపోవడం లాంటివి చేయకండి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి, అక్కడ ఛానల్ కానివ్వండి, మిగతా వాళ్ళందరికీ ఈ మధ్య చాలా జరిగాయి. 5 రోజులు మాతో వర్క్ చేశారు. 5 రోజులు పైలట్స్కి ఎంత ఖర్చు పెట్టుంటారు. 6వ రోజు నుండి ఫోన్ లిఫ్ట్ చేయట్లా. నీకు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడే ఫస్టే వాళ్ళు క్లాజెస్ చెప్తారు, ఇలా ఉంటుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు షూటింగ్, పేమెంట్ ఇలా ఉంటుంది, ఇలా వస్తాము, మీకు నచ్చితే చేయండి లేకపోతే లేదనేది మన ప్రొడక్షన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నచ్చితే చేయండి లేకపోతే మానేయండి. వచ్చి చేసి ఇప్పుడు ఇంకొన్ని రీప్లేస్ చేయలేరు, అంతమందికి నష్టమే.
సో ఇలాంటివి ఏం చేయకుండా కమిట్మెంట్తో మీకు నచ్చితే చెయ్యండి, ఎస్ ఆర్ నో అనేది మీరు డైరెక్ట్గా చెప్పేయండి అంతే. సో బేసిక్గా మనకి మూవీస్ లేకపోతే ఏదైనా షోస్లో కానీ ఇలా కమిట్మెంట్స్ ఇస్తేనే ఫ్యూచర్లో వర్క్ ఉంటుంది, లేకపోతే మనకు అవకాశాలు వస్తాయి అంటారు కదా శ్రీవాణి. అది ఎంతవరకు జెన్యూన్ అని మీరు నమ్ముతారు? ఇక్కడ వుడ్ లేదు, బట్ నాకు తెలుసు. నేను ఒకటి చెప్తాను ఏంటంటే, నేను హోస్టింగ్ నుంచే స్టార్ట్ అయ్యా. ఈటీవీలో సినీ రంజని మనోరంజని నుంచి రోడ్ షోస్ చేశాను, ఆన్లైన్ షోస్ చేశాను, లైవ్ షోస్ చేశాను, ఇంటర్వ్యూస్ చేశాను, ఎవ్రీథింగ్. నేను చేయనటువంటి షో లేదు. మేబీ నాకు యాంకరింగ్ పెద్దగా రాదేమో, అందుకే నేను అందులో పెద్దగా పాపులర్ అవ్వాల. దాని తర్వాత నేను ఎన్నో సీరియల్స్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను వర్క్ చేసే సీరియల్ 27th సీరియల్. యా, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇలా నాతో మాట్లాడలేదండి. ఎందుకు ఇంత డీటెయిల్స్ నేను చెప్పానంటే నా గొప్పల గురించి కాదు, ఈ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి మేబీ ఉండొచ్చు చాలా, కాకపోతే మన ప్రవర్తనని బట్టి బయట ఉంటారన్న విషయం నేను చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. చాలా మంది బయటకు వచ్చి మాట్లాడడం కానీ మమ్మల్ని ఎలా ఉంది, మేబీ ఎవరు నన్ను అడిగే వాళ్ళు అడిగితే సింపుల్గా నో అని చెప్పి బయటకు వచ్చాయి. సో మన ప్రవర్తనని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారన్నది నా ఉద్దేశం. అంటే ఇక్కడ కొన్ని రోజులు మనం రాణించాలి అంటే ఖచ్చితంగా అవన్నీ జరగాలి. అంటే ఇప్పుడు మా ఆయన కూడా ఇదే ఇండస్ట్రీ. ఇప్పుడు నేను నా కూతుర్ని కూడా ఎందుకు తీసుకొస్తానండి, మా ఆయన నన్ను ఎందుకు పంపిస్తారండి ఇండస్ట్రీలో ఉండి? అలా కాదు కదా. సో ఇలాంటి మాట్లాడేవన్నీ పెద్ద ఇది ఇండస్ట్రీ కాబట్టి, ఏదో కలర్ఫుల్ జీవితం కాబట్టి ఏదో బయటికి కనిపిస్తుంది తప్ప బయట ఎన్ని లేవండి. నిజం చెప్పాలంటే బయట దానికన్నా మన ఇండస్ట్రీ చాలా బెటర్ అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక షో కూడా చేస్తున్నాను. నిజం చెప్పాలి, మన ఇండస్ట్రీలో అంత దరిద్రాలు చూడాల. ఇంత దరిద్రంగా ఉన్నారా బయట అనిపిస్తుంది. మనదన్నా జెన్యూన్ అండి, అడిగితే ఎస్ ఆర్ నో అవుట్. అక్కడ అలా కాదు, అసలు ఎన్ని మోసాలు చేయాలో అన్ని మోసాలు బయట జరుగుతుంది. అక్కడంతా జరుగుతుంది, అది ఎవరికి తెలీదు. ఇక్కడ చిన్న ఇష్యూ జరిగే వరకు దీన్ని మొత్తం ఇదే బ్యాడ్, ఇండస్ట్రీయే బ్యాడ్, అది బ్యాడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బ్యాడ్ అయితే మేము ఎందుకు చేస్తామండి? మా ఇంట్లో మా అత్తమామ ఊరుకుంటారా? అంతారు పట్టుకొని మాకు ఫ్యామిలీస్ లేవా, మేము బతకట్లేదా? ఒక మనిషి నచ్చకపోతే ఆ మనిషిని అనండి తప్ప కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి అదేంటి ఇండస్ట్రీని మీరు అనకూడదని చెప్పేసి నేను అంటాను. బేసిక్ గా చాలా మంది ఇదే ఫీల్డ్ లో రాణించలేక లేకపోతే ముందుకెళ్ళలేక డిప్రెషన్ కి వెళ్ళిపోయి నేను వాళ్ళకిలా చేయలేకపోతున్నా. ఇప్పుడు వర్షానే ఉంది ఎగ్జాంపుల్, నా ఎదురు కూర్చొని శ్రీవాణి వస్తుంది, చీరగట్టు కూర్చుంది, ఇంకోరు వస్తున్నారు, ఇంకో డ్రెస్. నాకు ప్రతి ఎపిసోడ్ లో నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు కాబట్టి నేను చూస్తా. మరి నువ్వు కూడా కొత్తగా కనిపించు కదా, నేను చూడాలంటే. అంటే ఇది అందరికీ చెప్తున్నా, కొత్తగా ఏమన్నా చేయి, అప్పుడు చేసింది ఇప్పుడు చేస్తా అంటే కుదరదు కదా. సో అందరికి అదే అంటున్నా, ఇది ఒక్కటే కాకుండా ఇంకొక ఆప్షన్స్ ఎత్తుక్కొని వర్క్ చేసుకోవడానికి చూడండి అని చెప్పి. ఇలా కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయి ఇంట్లో ఉన్న ఆర్టిస్టులు చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయి మాకేం ఆఫర్ రావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఫెయిల్ అయిపోయి. అట్లా అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు శ్రీవాణి? ఈ విషయం నేను డెఫినెట్గా చెప్తాను. ఏంటంటే ఇక్కడ మీరు మార్క్ చూస్తే గనక నాకు 22 స్టిచెస్ పడ్డాయి లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్. 5వ రోజుకి నేను షూటింగ్కి వెళ్ళిపోయా. ఫిఫ్త్ డే నాకు చాలా ఏ రేంజ్ లో పోయింది అనేది. నాకు దేవుడి దయ వల్ల నాకు అవకాశం వచ్చింది. ఇలాగే ఫ్రాక్చర్, ఒక దాంట్లో యాక్సిడెంట్ అయినట్టు, ఒక దాంట్లోనేమో కింద పడిపోయినట్టుగా నాకు చేసి కంటిన్యూ చేశారు. ఏమో ఒకవేళ నాకు ఈ మచ్చ వల్ల నాకు అవకాశం లేకపోయి ఉండుంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళి కూర్చుంటానా? నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది ఆలోచించుకొని నేను కంటిన్యూ చేద్దామని మేము వేరే వేరే బిజినెస్లోకి అడుగు పెట్టామన్నమాట, నేను మా వారు. ఒకసారి మీ అమ్మగారు ఫోటో ఏమన్నా ఇస్తారా? నా పూజ గదిలో పెట్టుకుంటా, ఎలా కన్నావమ్మా, ఎంత ధైర్యాన్ని ఇచ్చి పెంచావమ్మా ఈ తల్లి. అవును, నాకు అదే అనిపిస్తుంది. దాని తర్వాత నాకు ఒక షోలో ఒక డాక్టర్ గారు కూడా అడిగారు, మేడం మీరు బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు, షోకి వచ్చారు, అసలు డిప్రెషన్లోకి వెళ్ళేదంటే నాకు ఉండే పనులు చాలా ఉన్నాయండి, డిప్రెషన్లోకి వెళ్ళేటంత టైం నాకు లేదని చెప్పాను. అలానే శ్రీవాణి, నువ్వు ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, రీసెంట్గా ఫ్లైట్ కూలిపోవడం కానీ, బస్సెస్ జరగడం కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు ఆ టెన్షన్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటివన్నీ చూసి ఫ్యామిలీనే కోల్పోతున్నప్పుడు సో మీకు ఏమనిపిస్తుంది ఆ టైంలో? బేసికల్గా అది టైం వేస్ట్ క్వశ్చన్, టైం వేస్ట్ ఆన్సర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కూర్చున్న పైన లైట్ వచ్చి తలక మీద పడితే ఏం చేస్తావు? ప్రతిదీ ఇబ్బందే మనకి. రోడ్ ఎక్కాలన్నా ఇబ్బందే, ఇంట్లో కూర్చోవాలన్నా ఇబ్బందే, ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి ఆ క్వశ్చన్ అనేది ఆలోచించకుండా మూవ్ ఆన్ అయిపోతే బెటర్ అని నా ఉద్దేశం. అంతేనా? అంతే కదా. కాదా? నాకైతే అంత వింతగా ఉంది. నేను చాలా నేర్చుకోవాలేమో అనిపిస్తుంది అసలు కొన్ని విషయాలు అయితే. శివాని, అసలు మీ హస్బెండ్ నువ్వు చాలా మంచిగా ఉంటారు. ఎప్పుడైనా ఫైట్స్ అవుతూ ఉంటాయా? ఎప్పుడు పొద్దున్న లేస్తే రాత్రి వరకు అవుతానే ఉంటాయి. అవునా? కానీ ఎప్పుడు చూసినా అసలు ఇద్దరు అసలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంటే. గొడవలంటే జుట్లు పట్టుకొని కొట్టుకునే గొడవలు కాదండి, చిన్నవి ఇంట్లో. ఆయన స్నానం చేసి టవల్
సినిమాల్లో కూడా చూపించారు కదండి. అయ్యే కామన్గా తిన్నారంటే అన్నం అంతా పడిపోద్ది అలాగా. ఇదేంటి చిన్నపిల్లలాగా అన్నం బారేస్తే ఎవరు ఎత్తాలి పద్దాక, నేను ఎత్తను పోంటే సరే నేను ఎత్తుతా. అలాంటివి అంటే పెద్ద గొడవలు అలాంటి డిస్టర్బెన్స్ పట్టుకొని పీకోడాలు కొట్టుకునేటంత టైం లేదు. గొడవలు పడడానికి టైం లేదు, అంత టైం ఉండదు. పడుతున్న వాళ్ళు అందరూ ఖాళీగా ఉంటున్నారని అర్థం. చిచి అదే ఇది ఓన్లీ నా పర్సనల్ లైఫ్ గురించి, నా గురించి, మా ఆయన గురించి, మా పాప గురించి చెప్తున్నానండి. ఎవరి గురించి ఉద్దేశించింది కాదు. తర్వాత నన్ను ఎవరు అనొద్దు. మీ హస్బెండ్ నీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏముంది నీ లైఫ్ లో? ఆయన నాకు హస్బెండ్ గా రావటం. విక్రమ్ అన్నకి ఒక్క మాట ఏదైనా చెప్పాలి, ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు శ్రీవాణి? అయ్యో చాలా చెప్పాలి. అలా పొగుడుతున్నా అని చెప్పి పొగిడించుకోవద్దు. నీకు గురించి కంప్లైంట్ బోల్డ్ ఉన్నాయి తెలుసా. ఇక్కడ చెప్పలేను, ఇంటికి వచ్చి చెప్తా. కానీ అలా అని పెద్ద ఏమంటారు అలా గొడవలు పడి నువ్వెందుకు నాకు నిన్నెందుకు అలా ఏం లేదు. శివన్ నువ్వు మంత్లీ ఎంత సంపాదిస్తున్నావు అని అట్లా అడగడం అట్లాంటివి చేయరా? మా ఆయన డబ్బులు నా అకౌంట్కే, నా డబ్బులు నా అకౌంట్కే, మా బాబు డబ్బులు నా అకౌంట్. పిల్లలు కొట్టుకొని సస్తారు. ఇది చూడు, మా ఆయన దగ్గర డబ్బులు ఉండవండి. ఆయన ఏమైనా కొనుక్కోవాలన్నా నా దగ్గర నుంచి. చాలా మంది ఆర్టిస్టులు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు. ఇప్పటి నుంచి ఇది చూడగానే నీ డబ్బులన్నీ నాకేయకపోతే. బేసికల్ గా నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మా ఆయన చాలా ఖర్చు మనిషి. ఆయన పాకెట్ లో 1,00,00,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 ఉన్నా, రూపాయి ఉన్నా అయిపోవాలి. ఆయన అలా ఖర్చు పెట్టేస్తారు. ఏముంది మళ్ళీ సంపాదించుకుందాం. అది ఆయన మీద ఉన్న ఆయనకు నమ్మకం అనమాట. అంతేనా? ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రిచ్ ఫ్యామిలీ అయిన శ్రీవాణి గారు. రిచ్ ఫ్యామిలీ ఏమంటే నాకు మంత్లీ ఈఎంఐలు బోల్డ్ ఉన్నాయి. శ్రీవాణి అంటే అమ్మో శ్రీవాణి గారికి అందులో ఫ్లాట్ ఉంది, ఇందులో ఫ్లాట్ ఉంది, అట్లా ఇట్లా అంటూ ఉన్నారు. దీని గురించి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎస్ అండి, నేను క్వార్టర్స్లో పుట్టి పెరిగాను. నేను మా ఆయన సంపాదించుకుంటే కానీ మా ఇల్లు రన్ అవ్వదు అనమాట. మేము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. అందులో కూడా మేము ఇలా ఉన్నామని మేము ఎప్పుడు ఫీల్ అవ్వాలా. మీకు ఈ క్లారిటీ ఎందుకు ఇవ్వాలి అంటే మేము డైలీ సీరియల్ ఆర్టిస్ట్లం. మాకు వచ్చిందంటే అవే చీరలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం, కొన్ని రోజులు ఎక్కువ షూటింగ్ ఉంటుంది, కొన్ని రోజులు తక్కువ ఉంటుంది. ఆ మంత్లీ మెయింటెనెన్స్కి మేము అలాగే రన్ అయ్యాం. ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టామో మాకు ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు చాలా మంది జాబ్ చేసే వాళ్ళకి బోనస్లు వస్తాయి కదా, మాకు అలా యూట్యూబ్ వచ్చిందనమాట. యూట్యూబ్ నుంచి ఇలా రెవెన్యూ కూడా వస్తుందా అనేది మేము అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యి మా సీరియల్ అయినా మేము పనిచేసే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మంత్లీ మెయింటెనెన్స్ పెట్టుకొని యూట్యూబ్ అనేవి అలాగే జమ చేసుకొని అప్పుడు డౌన్ పేమెంట్ కట్టుకొని అప్పుడు ఫ్లాట్ తీసుకున్నాం. అసలు యూట్యూబ్ పెట్టాలని ప్లానింగ్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ కరోనా టైంలో పని పాటలేక అసలు ఫస్ట్ యూట్యూబ్ లో మీకు వచ్చిన మనీ ఎంత? ఫస్ట్ నాకు వచ్చింది 10,000. సో అలా ఒక 1.5 month ఏమో 30 lakhs తీసుకున్నాను. యూట్యూబ్ నుంచి 30 లక్షలు ఒక్కసారిగా వచ్చిందా? అంటే నేను బల్క్ గా తీసుకుంటా అని చెప్పేసి అన్నాను కదా. సో అలా ఒక 1.5 month ఏమో 30 lakhs తీసుకున్నాను. 1.5 month కి 30 lakhs యూట్యూబా? ఆహా, ఓహో, నేను ఒక్క సెకండ్ లో ఆనందపడ్డా. ఎన్ని డైలీ సీరియల్ చేస్తే ఎంత జమ చేస్తే ఇది నాకు అవుతుంది అని చెప్పి కొన్ని వేలు డేస్ చేశాను నేను. కొన్ని వేల ఎపిసోడ్లు చేశాను నా సీరియల్స్. కొన్ని వేల ఎపిసోడ్లు అయ్యాయి. కానీ ఇంత సంపాదించి ఇంపాసిబుల్ అసలు జరగట్లే. అవి ఎప్పటికప్పుడు ఇంతకాలం మనం సర్వైవ్ అయ్యామంటే దాన్ని నేను ఎందుకంటాను. అందుకే యూట్యూబ్ లో ఎంత వచ్చినా నేను సీరియల్ మానలేదు. నా సీరియల్ అవి కంటిన్యూ అవుతానే ఉంటాయి. కానీ అప్పుడు వచ్చినంత యూట్యూబ్ లో ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు రావట్లేదు. ఎందుకు? కొత్త ఛానల్స్ ఎక్కువైపోయాయి. కొత్త కాంటెంట్స్. డెఫినెట్ గా నేను మీకు ఇందాక నేను మన టీవీ సీరియల్ సినిమాలకు సంబంధించి ఏదైతే చెప్పానో యూట్యూబ్ కూడా అంతే. నన్ను ఆల్రెడీ చూస్తారు ఇంతకాలం. ఆల్మోస్ట్ అన్ని డేలో మేము ఏం చేస్తామనే చూసారు. ఇప్పుడు కొత్త కాంటెంట్, చాలా మంది యంగ్స్టర్స్ కొత్త కాంటెంట్స్ తో అసలు వాళ్ళ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఇంత షార్ట్ టైమ్ లో ఇంత కాన్సెప్ట్ ఎలా తీస్తున్నారు, పెద్ద సినిమా రైటర్లు రాసేటంత రేంజ్ లో రాస్తున్నారని అంటాను నేను. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అబ్బా. నిజంగా మేమెంత అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చి చాలా మంది లైఫ్ సెటిల్ అయింది చూస్తూ ఉంటే నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. వీళ్ళకి ఎలా వస్తున్నాయి ఐడియాస్, భలే చేస్తున్నారే, ఇంకా మేము చాలా తక్కువ, వీళ్ళు రావాలి పైకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను. శివాని, నీకు మాత్రమే ఒక 15 నుంచి 20 కోట్లు బంగారం ఉందని విన్నాను. నాకండి ఇప్పుడు నా ఒంటి మీద ఏం చూస్తున్నారు అదే ఉంది నా దగ్గర, నథింగ్ ఎల్స్. నువ్వు శ్రీవాణి? అవును అమ్మా. సీరియల్లో అలాంటివి వేసుకొని చూసి అవన్నీ బంగారం అనుకోద్దమ్మా. అవన్నీ ఆర్టిఫిషియల్. ఇప్పుడు వరకు మీ ఆస్తి ఎంత ఉంది శివాని? డెఫినెట్గా ఉందని అనుకున్నా. ఏమండి లోన్స్ మీదే ఉన్నాయండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమీ లేవు. ఒక్కటి ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను, లోన్ ఫ్రీ ఇల్లు ఒక్కటన్నా ఉండాలి కదా అని మా పాప పేరు మీద మా మావయ్య గారితో ఒక 2 acres ల్యాండ్ ఉంది. అందులో మాకు 300 గజాలు మాత్రం ఉంది.
300 కానీ దాని పేరు రాజనందిని గార్డెన్స్ అని ఉందన్నమాట. సో దాని పేరు మీద ఒకటి ఉంటది కదా అని ఒక ఇల్లు కట్టుకుంటున్నాం ఇప్పుడు. ఇప్పుడు కొత్త ఇల్లు అది కూడా నేను ఇదేంటి జమ చేసుకొని లోన్ ఉండకూడదని కొంచెం ఇచ్చుకుంటూ కట్టుకుంటున్నాం. ఇలాగే ఆస్తి తగాదాల్లో మీ వదిన గారు ఏదో ఒక పెద్ద ప్రాబ్లం చేశారు. అది ఇంకా రన్ అవుతుంది. ఎందుకు శ్రీవాణి అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఏం చెప్తాను, మా అన్నయ్య చనిపోయినప్పుడు కూడా నేను తమిళ సీరియల్ ఒకటి చేస్తున్నాను. పొద్దున్నే మా అన్నయ్య వాళ్ళని చూసి కార్యక్రమం అయ్యేంత వరకు మేము లేము, వెళ్ళిపోయాను. మళ్ళీ మా ఆయన తీసుకెళ్ళిపోయారు, ఎయిర్పోర్ట్లో దింపేశారు. ఎందుకంటే డైలీ సీరియల్ మనకి టెలికాస్ట్ ఆగదు కదా, సో అటు వెళ్ళిపోయాం అనమాట చూసి. ఇంకా ఆ స్కెడ్యూల్ అయిన తర్వాత పలకరించడానికి పోయిన పాపానికి అప్పటికి మాకు ఇల్లు ఎప్పుడో కూలిపోయింది. 2014లోనే కూలిపోయింది. 2016లో బుల్డోజర్ తీసుకెళ్లి నేను కూలగొట్టి ఆవిడ సామాన్లు బయటికి ఇసిరేసి ఆవిడని కొట్టానని చెప్పారు. డౌరీ హారాస్మెంట్ తీసుకురండి అని కేసు పెట్టేశారు సింపుల్గా. నేను అనుకున్నా ఇదేంట్రా, కొట్టడం ఏంటి, ఇల్లు కూలగొట్టడం ఏంటి, దట్టు పోనీ బయట వాళ్ళు ఎవరన్నా చేస్తారేమో కానీ ఇండస్ట్రీలో ఉండి ప్రెస్ వాళ్ళు ఉంటారని తెలిసి నేను షోస్ చేసుకుంటూ నేను అంత ఫూలిష్గా ఎలా బిహేవ్ చేస్తాను అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ చుట్టూరా సాక్షులు, వీళ్ళే వచ్చారు, వీళ్ళే కూల కొట్టారు, అలా ఎలా చెప్తారని నేను షాక్ అయ్యా. సరే నేను ఇక్కడ 2 సీరియళ్ళకి తమిళ్లో అక్కడ ఉంటాను నేను. ఒకటి సన్ టీవీ సీరియల్, ఒకటి జీ తమిళ్ సీరియల్, రామరామ సీరియల్ చాలా హిట్. మా వారు కబడ్డీ అనే ప్రోగ్రామ్ కూడా ఏ డేట్ లో ఎక్కడ ఉంటాననేటటువంటి తెలియని పరిస్థితి మాకు. మేము వెళ్ళి ఆవిడని హింసిస్తున్నామని. ఇక్కడ ఆన్ స్క్రీన్ నేను ఉన్నాను కాబట్టి నా పేరు మాత్రమే ఉంది. అక్కడ నా పేరే కాదు, మా నాన్న, మా అమ్మ, మా 4 అక్కలు, మా పెద్ద బావ, మా అక్క కూతురు, నేను, ఇంతమందికి పెట్టేది. మా అందరితో ఫ్యామిలీ కట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో పెట్టుంటది ఆవిడ. అసలు మీకు అనిపిస్తుంది ఇప్పటి వరకు మాతో ఇంత మంచిగా ఉండి మా వదిన మా అన్న మాకంతా ర్యాపో లేదండి ఆవిడతో. నేను అంతా ఉన్నది ఇక్కడే కదా. వాళ్ళకి పెళ్ళైనప్పుడు నాకు 7 years, మా అన్నయ్యకి వదినకి పెళ్ళైనప్పుడు నాకు 7 years అంతే. ఆ తర్వాత నేను పుట్టిందంతా సిటీలోనే, పెరిగిందంతా కూడా సిటీలోనే. కానీ చాలా ఆ టైంలో నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. వర్క్ నా పని నేను చేసుకుంటే సొంత వదిన కొట్టింది, మ్యాగీ తింటూ మ్యాగీ స్పూన్ తో కాల్చింది. ఆవిడ దగ్గర ఉన్న బియ్యం బస్తాలు తీసుకెళ్ళిపోయిందంటే కార్ వేసుకొని వెళ్ళి నా షూటింగ్ మానేసి ఒక బియ్యం బస్తా తెచ్చుకుంటానా నేను, ఇదేంటి ఇలా కూడా రాస్తానని ఒక సెకండ్ నవ్వొచ్చింది నాకు అంతే. సరే ఇంకా వదిలేసాం సార్, చెప్పుకోండి ఇంకేం చేస్తాం, తప్పు చేసినోడు భయపడాలి, తప్పు చేసినోడు భయపడొద్దు, తర్వాత ఏమి ఇచ్చినా ఏం చేసినా అనేది. ఎందుకంటే నా మనస్సాక్షికి నాకు తెలుసు నిజంగానే మేము తప్పు చేసేవాళ్ళం అయితే మా అమ్మ నాన్న, మా అక్కలు, మా అత్తమ్మ, మా మావయ్య, అదండి మా ఆయన అందరు నాతో ఉండరు కదా, ఒక్కరన్నా తిడతారుగా ఇది ఇలాంటిది అని. మరి వాళ్ళందరూ మనకు సపోర్ట్ ఉన్నారని మనం ఏం చేయలేదనేగా అర్థం. మరి మొత్తం న్యూస్ ఛానల్ అదే చెప్తున్నా, నాకు అప్పటి నుంచే న్యూస్ ఛానల్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నిజంగా నేను ఏమైనా హింసించుంటే చెప్పండి, నిజంగా మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే చెప్పండి. దాంతోడు ఈవిడ ఆవేశంతో మాట్లాడుతుంది అంటే నేను అనుకున్నా, నాకు 24 ఏళ్ళు, నేను చెయ్యని తప్ప నువ్వే చేసావని అడిగితే నీకు ఏమనిపిస్తుంది? నేను చేయలేదండి అని నవ్వుతూ చెప్తావా, నేను చేయలేదు అంటావా? అంటాం, ఖచ్చితంగా అరుస్తాం. ఆ బ్లడ్ ఆ టైం అలాంటిది. మనకే బిజీగా ఉంటే మీరు చేశారు కదా ఆస్తి మీద, అసలు అక్కడ ఏం ఆస్తుందో ఎంత ఆస్తుందో. నేను పుట్టి పెరిగింది ఇక్కడ, నేను క్వార్టర్స్ లో ఉండేదాన్ని, మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు మా అమ్మ అవన్నీ ఏమీ చెప్పలేదు. అలా జరిగిపోయింది, ఇంకా జరుగుతుంది. సారీ, ఎప్పటికవుద్దో ఇది ఎప్పటికవుద్దో, శిక్ష మాకేస్తారా లేదంటే శిక్ష ఆవిడకేస్తారా లేదంటే పోద్దా, అదేదో అయిన తర్వాత నేను మళ్ళీ చెప్తా. అప్పుడు మళ్ళీ పిలిచి అప్పుడు మళ్ళీ మాట్లాడతా. ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, నాకు నాన్న ఉన్నాడు కానీ లేనట్టే అని. ఏ కూతురు కానీ ఏ కొడుకు కానీ ఆ మాట అన్నారంటే దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది. చాలా అర్థం ఉంటుంది. అంటే నేను మీకు ఇందాక ఆస్తి తగాదాలు ఏదో అన్నారు కదా, నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే, ఉన్నదంతా మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి క్వార్టర్స్ లో ఉన్నాను అని. మా నాన్నకి 2 wives, 2 own sisters. పెద్ద వైఫ్ ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు చాలా పెద్దోళ్ళు, నాకన్నా కలిసి కూడా నేను పెరగలేదు, వాళ్ళు నాకు చుట్టాల్లాగా. మా మదర్ కి నేను మా అక్క ఇద్దరమే కాబట్టి ఆవిడకి ఇష్టం లేకుండా మా అమ్మమ్మ ఇచ్చి పెళ్లి చేశారు. ఆవిడకి ఒంట్లో బాగాలేదు, పిల్లలు వేరే వాళ్ళు వస్తే కనుక పిల్లల్ని బాగా చూసుకోరు, పెళ్లిళ్ళు అవి చేసి పంపించాల్సిన బాధ్యతే అని మా మమ్మీని ఇచ్చి పెళ్లి చేశారంట. అందుకే మా మమ్మీ ఊర్లోకి వెళ్ళి ఉండలేదు, నేను ఇక్కడే ఉంటా, కావాలంటే పెళ్లి చేసుకుంటా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపిస్తాను అని. ఆవిడ జాబ్ ఆవిడ వదలలేదు కాబట్టి ఆస్తులు ఉన్నా ఏంటనేది మాకు నిజంగా మా అమ్మ పెంచలేదు, ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేని పెళ్లి చేశారు. దాని తగ్గట్టే మా నాన్న ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, అయ్యప్ప మాల వేసుకునేటప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, అయ్యప్ప మాల తీసి వెళ్ళిపోయేవాళ్ళు. నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం, స్కూల్లో సిగ్నేచర్ కానివ్వండి, ఇప్పటికీ నా బర్త్ సర్టిఫికేట్ లో మా నాన్న సిగ్నేచర్ ఉండదు.
ఎందుకు ఆడపిల్లని పుట్టానని చెప్పి మా నాన్నగారు సంతకం కూడా చేయకుండా వెళ్ళిపోయారంట. మా అక్క దాంట్లో ఉంటుంది, నా దాంట్లో ఉండదు. కానీ ఆ టైంలో నాన్నతో ఉండాలి, మనం నాన్నతో స్కూల్కి వెళ్ళాలి. ఆబ్వియస్లీ అసలు ఎప్పుడు ప్రేమగా కూర్చోవడం, పక్కన కూర్చోబెట్టి మాట్లాడడం ఇలాంటిది ఏమీ లేదు. ఒక్క కొడుకు 5 ఆడపిల్లలు. ఫస్ట్ మా పెద్దమ్మ గారికి 4 పిల్లలు, ఒకటే అబ్బాయి. ఇక్కడ నేను లాస్ట్ అమ్మాయిని అనే వరకు ఇంకా నన్ను అస్సలు ఎవరు దేకల, నిజం చెప్పాలంటే. కాబట్టి నాకు అలా అనిపించింది, నేను చెప్పాను అంతే. ఇప్పుడు ఆయన చనిపోయారు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం ఎందుకు. శ్రీవాణి లాంటి అమ్మాయిలాగా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే? స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలన్నా, ఎక్కువగా దేని మీద ఇష్టం పెంచుకోకండి, అయితేనే స్ట్రాంగ్ గా ఉంటాం. శ్రీవాణి, నీ బ్రాండ్ ఏంటి తాగేది? విక్రమాదిత్య డ్రింకింగ్ అమ్మా నేను చెప్పేది. దాని పేరే విక్రమాదిత్య. అదేంటి, అదేం బ్రాండ్? మా ఆయన ఏదంటే అదే, నేను మీకు చెప్పాగా. ఉందా, అలవాటు ఉందా శ్రీవాణి? నాకు తెలిసైతే శ్రీవాణి అలవాటు ఉందని కూడా నాకు తెలియదు. లేదు, ఇప్పుడు వాళ్ళకి నేను ఏం చెప్పినా సరే పర్సనాలిటీని చూసి ఇలా ఈవిడ కంపల్సరీ తాగుతుందని అనుకుంటారు వాళ్ళు. ఒకవేళ అలా డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిటీ ఇస్తాను. నేను పబ్కి వెళ్తా, మా ఆయన నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ వెళ్తారు, అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. నేను మాక్టైల్ తాగుతూ కూర్చుంటానంటే మీరు నమ్ముతారా? నేను నమ్ముతా. నువ్వు నమ్ముతావురా? ఎవరు నమ్మరు. అంటే ఎప్పుడైనా అనిపించిందా శ్రీవాణి ఒక్కసారి? నాకు బేసికల్ గా అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు ఫుడ్ చాలా ఇష్టం. ఎవరన్నా పార్టీ చేసుకుంటున్నా సరే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మీదే నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప ఇంకా వేరే దాని మీద. మీకు తినాలనే కాదు, పక్కన వాళ్ళకి తినిపించాలని ఒక పిచ్చి ఉంది చూడు, అదే కష్టం. తింటూ ఉంటాం కాబట్టి పక్కన వాళ్ళకి కూడా పెడతాం అంతే. నిజంగా శ్రీవాణి వాళ్ళతో పరిచయాలు పెంచుకోకండి, ఫ్రెండ్షిప్ చేయకండి. ఎందుకంటే మీలా మిమ్మల్ని ఉండనివ్వరు. వాళ్ళు తినే దానికి మనం రెట్టింపు తినేలా చేస్తా ఉంటారు. ఇక్కడే ఆగి కాఫీ తాగుదామంటారు, అక్కడే డిన్నర్ దాకా అయిపోతుంది. సో మొత్తానికి అయితే డ్రింకింగ్ అలవాట్లేదు ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే లేదు. అలానే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు గోకరకాయ కూర అంటే చాలా ఇష్టం. గోకరకాయ అంటే గోరుచిక్కుడు, చిక్కుళ్ళు. నీ ఫేవరెట్ ఫుడ్? నా ఫేవరెట్ వెజిటేబుల్. నాన్ వెజ్ లో? నాన్ వెజ్ మీద పెద్దగా అంత ఇంట్రెస్ట్ లేదు. వెజిటేరియన్ ఫుల్ గా తినేస్తాను నేను. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేబీ చేశారేమో, నాకు గుర్తులేదు. నేను చెప్పాను కదా అలాంటి నాన్ సెన్స్ అంతా నేను గుర్తుపెట్టుకోను. అవును అవును, నాకు వద్దు. నేను ఇంకోటి ఏంటంటే, నాకు ఎవరి మీద కోపం వచ్చిందంటే నేను అక్కడే తిట్టేస్తాను, అక్కడతో నాకు క్లియర్, నా మైండ్ క్లియర్. నాకు గుర్తు కూడా ఉండవు. చూడండి ఇప్పుడు మీరు నన్ను అడిగితే టక్మని ఏమన్నా అడుగు, నేను చెప్పలేను. నాకు ఆ టైంలో కోపం వస్తే ఆ టైంలో తిట్టేస్తాను, అయిపోయింది. నేను మర్చిపోవాలంటే ఏం తినాలి శ్రీవాణి? శత్రువులు తినక్కర్లేదు, పని చేసుకో. పని చేసుకుంటే శత్రువులు కూడా పొద్దున్న లేస్తారబ్బా, పనులకు డోర్ దగ్గర తీసే దగ్గర నుంచి మా ఆయన లేపడం, మా పాపను లేపడం, వాళ్ళకి ఏం టిఫిన్ తిన్నారా లేదా, అక్కడ నుంచి నా షూటింగ్ కావాల్సిన సర్దుకోవడం, వెళ్ళడం, వాళ్ళు సీన్ చెప్పారా రెడీ. ఇంత పనుల్లో పక్కనోడు నా గురించి ఏం గోతులు తీస్తున్నాడు అనడానికి ఎక్కడ ఉందిరా టైము? అసలు నీ లైఫ్ లో ఎవరైనా శత్రువులు ఉన్నారా? చూడు, ఇప్పుడు నేను చెప్పొచ్చు యాక్చువల్లీ మా వదిన అని చెప్పేసి, కానీ నేను అది కూడా చెప్పను. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటాను. చెప్పాలి. ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారబ్బా. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 5 పేర్లు. చాలా మంది ఉన్నారు నాకు చాలా మంది నా బెస్ట్ ఫ్రెండ్స్, బట్ రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండే వాళ్ళదైతే నేను చెప్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరితో మాకు చాలా పెద్ద సర్కిల్. నవీన గారు, హరిత అక్క, ఇప్పుడు ప్రజెంట్ నీలిమ గారు, మన హిమజ, జ్యోతి, అంజలి, ఇలా చాలా మంది ఉన్నారబ్బా, ఒకరని చెప్పలేము. శ్రీవాణికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తుంది? మా ఆయనకి. మీ ఆయనకి కాకుండా మా మామయ్య గారికి. నేను చెప్పేది ఫ్రెండ్స్ లో. ఉత్త సరదాగా ముచ్చటేసుకోవడానికంటే నవీన గారికి ఎక్కువగా, హరిత గారికి లేదంటే నీలిమ గారికి చేస్తాను. నాకు తెలిసి అన్ని టైం పాస్ కాల్స్ అనుకుంటా. ఊరికి ఎప్పుడన్నా ఇంట్లో ఉండి ఏదేంటి కొరియన్ సిరీస్ ఈ మధ్య చూస్తున్నాను, ఏది బాగుంది, ఇలాంటివి తప్ప పెద్ద ప్రాబ్లం గురించి ఏమైతే దేవుడి దయవల్ల చేయలే. నేను చెప్పాను కదా, నా పని నేను చేసుకుంటాను, మ్యాక్స్ నాది నేను చేసేసుకుంటాను. ఇవన్నీ పట్టించుకోవడాలు ఏముండవు. అందుకే తొందరగా పెళ్లి చేసుకోమనంట. ఇగో యంగ్స్టర్ కాబట్టి ఇవి నన్ను ఎన్ని క్వశ్చన్లు అడుగుతుంది, ఏం చేస్తారు ఈ అమ్మ పెళ్ళైన ఆడోళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి నీకేం తెలుసు? ఖాళీగా ఉన్న రోజు ఇవి సర్దుకోవాలి, అవి దులుపుకోవాలి, ఇవి చేసుకోవాలి, అయ్యే సరిపోతాయి. ఇంకెక్కడ అమ్మ ఇవన్నీ. అమ్మ మీలాగే ఇంత మంచి ఫ్యామిలీని రన్ చేయాలంటే ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎందుకంటే పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకొని గొడవలు ఆడుకుని నువ్వెంత నేనెంత అని ఈగోస్ తో ఇలా డైవర్స్ తీసుకొని కిడ్స్ ని అనాథలు చేసేసి ఫ్యాషన్ అయిపోయింది. యాక్చువల్లీ చాలా మందికి ఏదో చేసుకున్నావా, పిల్లలు కన్నావా, వదిలేసావా అన్నట్టు వెళ్ళిపోయింది. లైఫ్ లో ఒకరు కంపల్సరీ ఉండాలి, ఒకరు సపోర్టివ్ అనేది డెఫినెట్ గా ఉండాలి. కాబట్టి మంచి వాళ్ళని చూసి టైం తీసుకొని అయినా
సరే చేసుకోండి. చేసుకున్నాక మీరు ఒక 2 years వరకు జర్నీ చేయండి అనే నేను అంటాను. ఇమీడియట్ గా పిల్లల్ని కనొద్దు. పిల్లల్ని కన్నాక డిస్టర్బెన్సెస్ వచ్చాయనుకోండి, పిల్లలు సింగిల్ పేరెంట్ దగ్గర పెరగడం, లేదంటే అనాథలు అయిపోవడం, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మీ లైఫ్తో పాటు వాళ్ళది కూడా ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఈ మధ్య అందరూ ఏమంటారు, చక్కగా చదువుకుంటున్నారు, అది కాకుండా ఫోన్లో నాలెడ్జ్ చాలా వస్తుంది, చుట్టూ మీకు ధైర్యాలు ఎక్కువైపోయాయి, ఆన్సర్లు టకటక మాలగా మేమైతే మొహాట పడేవాళ్ళం టక్మని చెప్పడానికి. ఈ జనరేషన్లో ఈ మధ్య నేను చూస్తుంటే అలాంటిది ఏం లేదు. ఎస్ ఆర్ నో అనేది టక్మని చెప్పేస్తున్నారు. కాబట్టి డెసిషన్ కూడా ఇలా తీసుకోకుండా పెళ్లి అనేది డెఫినెట్ గా చేసుకోండి. మంచి పార్ట్నర్ ని చూస్ చేసుకోండి. నచ్చితేనే కలిసి ఉండండి, లేదంటే పిల్లల్ని కనక ముందే విడిపోండి. మంచి పార్ట్నర్ అని ముందు తెలియదు కదా. నేను అందుకే అంటున్నాను, పిల్లల్ని కనక ముందే మీకు తెలిసిపోతుంది కదా. ఒక 1 year ట్రావెల్ చేస్తే ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడే డెసిషన్స్ అనేవి తీసుకోండి. విడిపోమని నేను చెప్పట్లేదు. మెయిన్ ఏంటంటే ఇద్దరు ఇష్టపడి చేసుకున్న తర్వాత ఒకరి కోపం వస్తే ఇంకొకరు తగ్గండి. అక్కడ ఈగో క్లాషెస్ అనేవి రావు. బేసిక్ గా ఇప్పుడున్న ఈ జనరేషన్ లో నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను, నువ్వెంత సంపాదిస్తున్నావు, నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవలు అవుతూ ఉంటాయి. దీని వల్ల ఫ్యామిలీ విడిపోవడం, డిస్టర్బెన్స్ జరుగుతుందంటావు శ్రీవాణి? మెయిన్ ఏంటంటే ఇప్పుడు మా అత్త మావయ్య వాళ్ళ జనరేషనే ఉన్నారు. మా మావయ్య గారు కోర్టు నుంచి వచ్చిన వెంటనే ఇప్పుడు డెఫినెట్ గా ఇల్లు అన్నాక అక్కడ ఉన్న ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైనా సరే వాళ్ళ మీద తీయడం అని కాదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీసుకుంటారు కానీ నీ మీద తీయాలన్నట్టు కాదనమాట. ఆయన ఏదన్నా చెప్తుంటే మా అత్తమ్మ అవునా 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 కూర్చోండి టీ తాగండి, వాటర్ ఇమ్మంటారు, ఇది కూల్ చేసేస్తారు. అక్కడ కామ్ అయిపోద్ది. మా అత్తమ్మ ఎప్పుడన్నా వంట రూమ్ లో ఎండాకాలం అలా చిరాగ్గా ఉన్నారంటే ఇలా ఇరిటేట్ అవుతుంటే ఏం కావాలి, కూల్ డ్రింక్స్ ఏమంతైనా అని ఇలా సర్ది చెప్పుకుంటూ ఫ్యామిలీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. మేము వాళ్ళని చూసి మేము అదే కంటిన్యూ చేస్తాం. మా ఆయన ఎప్పుడైనా చిరాకు పడ్డా నేను సైలెంట్ అయిపోతాను, నేను చిరాకు పడ్డానంటే మా ఆయన సైలెంట్ అయిపోతారు. ఇలా ఒకరికొకరు అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ సిచ్యువేషన్ లో వాళ్ళు అరుస్తున్నారు అనేది కనుక మీరు అర్థం చేసుకుంటే గొడవలే ఉండవు. ఏమంటే నీ సంపాదన నా సంపాదన ఏంటండి, మనం అందరం కలిసి ఉండేది ఒకే ఇంట్లో అదే ఇల్లు. సో ఏదైనా ఆ ఇంటికే కదా పెట్టాలి, మనమే కదా ఖర్చు పెట్టుకోవాలి. సో అది మాట్లాడుకొని ఖర్చు పెట్టుకుంటే సరిపోయేదానికి నువ్వు ఇంత సంపాదిస్తున్నావు, నేను ఇంత సంపాదిస్తున్నా, నీ డబ్బు నీది నా డబ్బు నాది అనే కాన్సెప్ట్ నాకు నిజంగా నచ్చదు. సరే నీకు నువ్వు నాకు నేను, మరి పిల్లలకి ఎవరు పెట్టాలి? కలిసే కదా వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, కలిసే కదా మనం బయటికి వెళ్ళాలి, కలిసే కదా కొనుక్కుంటాం. అసలు డబ్బు అనేది మనది అనుకుంటే బాగుంటదని నా ఉద్దేశం. ఈ డబ్బే రిలేషన్స్ అందరినీ కట్ చేస్తుందేమో కదా. మనుషుల కోరికలు కూడా చాలా ఎక్కువైపోయాయి కదా. బేసిక్ గా కోరికలు ఉండకూడదని నేను డెఫినెట్ గా అన్నను, కానీ బట్ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా మనం సర్దుకొని బతికితే లైఫ్ అనేది బాగుంటదని నా ఉద్దేశం. ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అని మీరు వింటూనే ఉంటారు, దాని మీద ఒపీనియన్ ఏంటి? నేనేమంటానంటే అలాగే చేస్తే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అంటాను నేను. వాళ్ళు పెళ్లి వరకు పోరు, అదే లైఫ్ అదే కంటిన్యూ చేస్తే బాగుంటది అనిపిస్తుందేమో నా ఉద్దేశం. అలా ఉండకూడదు. ఒక ఫ్యామిలీ క్రియేట్ అవ్వాలి, ఆ బాధ్యత ఒకరి మీద ఒకరికి ఉండాలన్న దానికే కదా వాళ్ళు పెళ్లి అనేది కనిపెట్టారు. లేదంటే అప్పుడు కూడా అందరూ అలాగే ఉండొచ్చు. కానీ ఇప్పుడు అమ్మాయిలు అయితే, అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా అమ్మో పెళ్లి వద్దు అంటున్నారు. ఇప్పుడు లివింగ్ టుగెదర్ అంటే ఒకే ఇంట్లో ఉంటారు, అవసరాన్ని తీర్చుకుంటారు, కానీ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది, అబ్బాయి ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ నువ్వు గట్టిగా ధైర్యంగా నువ్వు ఎందుకు అడ్డుపోయావు అంటే నీకు నాకేమైనా పెళ్లి అయిందా, నా ఇష్టం ఎటన్నా తిరుగుతాను అనే ఆన్సర్లు వస్తున్నాయి. అలాంటప్పుడు లివింగ్ టుగెదర్ మీ అవసరానికి ఉంటున్నానని చెప్పేసి అనాలి, కానీ మేము ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటాం తర్వాత పెళ్లి చేసుకుంటాం అనే డైలాగులు కొట్టొద్దని నేను అంటాను. పెళ్లి చేసుకునే ఉండండి, ఏమైంది, ఎలాగో పెళ్లి చేసుకోవాలి కదా అని ఇప్పుడు కలిసి ఉండే బదులు పెళ్లి చేసుకునే కలిసి ఉండండి అంటాను నేను. అంతేనా? అంతే కదా. బేసిక్ గా మరి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసే వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు శ్రీవాణి? ఏం చెప్తాం, వాళ్ళకి బుద్ధి లేదంటాం. చాలా మంది ఏంటంటే ఫస్ట్ నేను సెటిల్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? దాని మీద ఎగ్జాంపుల్ నేను మా ఆయనే, మేము ఆ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాం, తర్వాత సంపాదించుకుంటున్నాం, బతుకుతున్నాంగా. సెటిల్ అయిన తర్వాత అతను బాగుంటాడన్న గ్యారంటీ ఇస్తారా? లేదుగా. మరి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీవాణి? లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అండి, దాని గురించి ఏం మాట్లాడతాం. కానీ ఇప్పుడు బ్యూటిఫుల్ గా లేదు కదా లవ్, అందుకే అడిగాను. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే చాలా మంది నేను లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసి అమ్మాయిని వదిలేయడం, కానీ వాడుకొని వదిలేయడం. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఏమా నిజంగానే ఒకరు మన బాధ్యత తీసుకుంటున్నారు, నిజంగానే మనం ఇష్టపడుతున్నారు అనేది మనకు తెలియదా? వాళ్ళు నటిస్తున్నారా ఏంటనేది మనకు తెలియదా? మోసం చేసే వాళ్ళకి ఏం చెప్తావు శ్రీవాణి? మోసం చేసేవాడు ఆబ్వియస్లీ మోసగాడు, దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అనే తిడతాం. బట్ నార్మల్ గా ఒక మనిషికి మనకు ఆ మాత్రం సెన్సెస్ ఉండాలి. ముందలో ఉన్నవాడు ఊరికే పొగుడుతున్నాడా, నిజంగా లవ్ చేస్తున్నాడా లేదా, మన మీద ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు, నిజంగా ఇష్టపడుతున్నాడా, డ్రామా చేస్తున్నాడా? వాడు వాడుకున్నా, వాడు నన్ను వదిలేసినా పర్లేదు, నన్ను ప్రేమిస్తే చాలా అనుకున్న అమ్మాయిలు ఉన్నారు. నిజంగానే మీకు కూడా నచ్చింది అంటే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేయండి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి పేరెంట్స్ ఎవ్వరు కూడా వద్దు అనట్లేదు, మంచి వాళ్ళ లేదా అనేది కనుక్కొని పెళ్లి చేసేస్తున్నారు. ఎందుకు వేరే వేరే ఇష్యూస్, ఎందుకు గొడవలు, మళ్ళీ ఆగాత్యం చేసుకుంటారా ఏంటి అనేది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మాట్లాడండి డైరెక్ట్ గా, ప్రొలాంగ్ చేయకుండా. ఈ లవ్ అనే దాని మీద మీరు కొన్ని సంవత్సరాలు కూర్చుండిపోయి మీ ఫ్యూచర్ ను వదులుకోవద్దు. డబ్బు కోసం ప్రేమిస్తున్నానని చెప్పే అమ్మాయిల గురించి మీరు ఏం చెప్తారు? అబ్బాయి పిచ్చనా కూడా అంటాను. అంతే
కదా, ఆడి తెలుసుకోవాలి ఆ అమ్మాయి డబ్బుల కోసం ప్రేమిస్తున్నా ఆమెను వదిలేయాలి. అలానే ఈ మధ్యకాలంలో చూసావు శ్రీవాణి, డ్రమ్ములని, కుక్కర్లని ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నావా? 2-3 చంపారని మిగతా వాళ్ళు ఎంతమంది లేడీస్ భర్తల్ని పూజిస్తున్నారు దాని గురించి మాట్లాడుకుందాం మనం. అంటే అలా ఉన్నారు, ఇలా ఉన్నారు కదా, మనం ఏం చేయలేం. కాబట్టి కొంచెం ఆలోచించండి. అది కాకపోతే మన జీవితం ఇంకా చాలా ఉంది. ఆ మర్డర్లు, ఆ హింసించడాలు, అదంతా మనకు అనవసరం. ఆ వైలెన్స్ అనేది వద్దు. బ్యూటిఫుల్ లైఫ్, హ్యాపీగా. ఇది కాకపోతే ఇంకో పని చేసుకుందాం, ఇంకో పేరు తెచ్చుకుందాం. పోనీ ఏరియాలో మేము బ్యాడ్ అయిపోయాం, మమ్మల్ని చెత్తగా చూస్తున్నారు, చుట్టూరా వాళ్ళు మమ్మల్ని ఎలాగో చూస్తున్నారంటే ప్లీజ్ ఆ ఏరియా మారి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి. అలాంటి అగాత్యాలు జరగవు అని నా ఉద్దేశం. కర్మ ఉందని నువ్వు నమ్ముతావా శ్రీవాణి? డెఫినెట్ గా నమ్ముతాను. ఎప్పుడైనా ఫేస్ చేసావా, లేకపోతే ఎప్పుడైనా నిన్ను ఎవరైనా అన్నప్పుడు కానీ నీడికి తగిలిద్దిలే నా కర్మ అని అలాంటి ఎవరిని శపించనండి. ఆగే నా కారు గుద్దినోడు కూడా ఆడెవడో కూడా నేను ఇప్పటివరకు కనుక్కోలేదు. నమ్ముతారా? కనుక్కోలేదు. ఆడు కావాలని గుద్దాడు కదా, వాడికి ఏమన్నా నా మీద కక్ష కాదు కదా. అది అయ్యింది ఆ టైంలో, అంతే. నాకు ఎవరు గుద్దారు, ఎలా గుద్దారు అనేది కూడా నాకు తెలియదు, వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు. మేబీ మా వాళ్ళ కనుక్కున్నారేమో, నేను అడగల. కర్మ ఉందని మీరు ఎలా నమ్ముతారు? అంటే బేసిక్ గా ఉంది కాబట్టి నాకు ఇవన్నీ అయ్యాయి, ఉంది కాబట్టి ఇక్కడ నేను వర్ష దగ్గర ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఏదో ఒకటి అంటే ఇది కర్మ నేను అనట్లేదు. అంటే అది మంచి కర్మ అవ్వచ్చు, అదే అంటున్నా. మీరు ఏ దేవుడిని బాగా నమ్ముతారు? నేను వినాయకుడు నాకు చాలా ఇష్టం. వినాయకుడు. అమ్మవారు? ఏ అమ్మవారు? రాజరాజేశ్వరి. ఓ, అందుకేనా రాజనందిని? లేదు, మా మావయ్య గారు పెట్టిన పేరు, అది హిస్టారికల్ నేమ్. ఏదైనా సడన్ గా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వినాయకుడినే మొక్కుతారా? దేవుడి ముందు నేను కోరుకునేది అదే. ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచొద్దు. నా దగ్గర చేయి చాచిన వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి స్తోమత నాకు ఉండాలి. నా ఆరోగ్యం బాగుండాలి. నేను బాగుంటే చూసుకుంటాను అందరినీ. శివన్, అసలు ఒక్కరోజు సీఎం అయితే ఏం చేంజ్ చేస్తావు? మందు తీసేస్తాను ఫస్ట్. అది లేకపోతే యుద్ధాలే జరిగేలా ఉన్నాయి బయట. అలా ఆల్కహాల్ తీసుకున్నటువంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి, ఐడియా ఉందా? అలా మన వాళ్ళు ఉంటారు కదా, అదొక్కటి మార్చుకుంటే అందరు. దానివల్ల ఏంటి బెనిఫిట్ చెప్పవా ఒకసారి? అదొక ఆనందం, అదొక సుఖం. చాలా మంది ఆ మందు వల్ల చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి అనేది నేను చాలా చూశాను, విన్నాను. కాబట్టి ఆ మందు అనేది లేకపోతే ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉంటారు కదా. పేరెంట్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలతో టైం స్పెండ్ చేయడం, భార్యతో కూర్చొని మాట్లాడడం, ఫ్రెండ్స్ సర్కిల్ కొంచెం తగ్గడం. ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడాలి కాదన్ను, కానీ ఈ ఫ్యామిలీ టైమింగ్ అనేది ఎక్కువ ఉంటది కదా అని నా ఉద్దేశం. ఆ మందు లేకపోతే కొంచెం ఇలాంటివన్నీ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండదు, అందరు ఈక్వల్ గా ఖర్చు పెట్టుకుంటారు. ఒకటి వండుకున్నారంటే ఒకటే తినేడుగా అందరు తింటారు, మందంటే ఒకటే తాగుతాడు. ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు స్మోకింగ్ చేయడం, డ్రింకింగ్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు కదా. డ్రింకింగ్ అనేది ఓకే అండి, డ్రింక్ వల్ల అంటే చాలా అతిగా తీసుకుంటే గానీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పేసి మనం విన్నాం. అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల నష్టమేం లేదన్నట్టు విన్నాం. సిగరెట్ ఏదైతే ఉందో ముఖ్యంగా అది జెంట్స్ కి మంచిది కాదు, లేడీస్ కి అస్సలు మంచిది కాదు. ఈ మధ్య ప్రెగ్నెన్సీస్ రావట్లేదని చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతున్నారు స్మోకింగ్ వల్ల. నార్మల్ గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, సో దానికి అలవాట్లే ఇవన్నీ అని నేను అనుకుంటున్నాను. సిగరెట్ కానివ్వండి, ఎందుకంటే జెంట్స్ కు ఉండేటటువంటి సిస్టమ్ వేరు, లేడీస్ కు ఉండేటటువంటి సిస్టమ్ వేరు. సో ఈ సిగరెట్స్ వాటి వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీలు, ఈ మందుల గురించి వాళ్ళ ప్రెగ్నెన్సీలు ఇవన్నీ దానివల్లే ప్రాబ్లం అవుతుందని నాకు అనిపిస్తోంది. సో దానికోసం అందుకే అప్పట్లో కూడా చూస్తే కనుక జెంట్సే తాగేవాళ్ళు పాతకాలంలో, లేడీస్ కి అలా ఉండేది కాదు. ఈ మధ్య లేడీస్ కూడా మేమేంటి తక్కువ అని చెప్పేసి అన్నిటికి ముందడుగేస్తున్నారు అన్నాను కదా. సో వీటికి కొంచెం వెనకడిగేస్తే ఆరోగ్యం బాగుంటది, నెక్స్ట్ జనరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయని నా ఉద్దేశం. సో మొత్తానికి కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే బెటర్. జెంట్స్ కూడా అసలు జెంట్సే మానేస్తే లేడీస్ తాగరుగా. శ్రీవాణి, ఐబొమ్మ రవి అని ఎక్కడైనా విన్నావా? నాకు తెలియదండి. నువ్వు ఐబొమ్మ సినిమాలు చూడలేదు? నేను థియేటర్కి వెళ్ళి చక్కగా పాప్కార్న్ తింటాం. ప్రతి ఒక్క సినిమా మా ఫ్యామిలీ వెళ్ళి మేము చూస్తాం. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆయన్ని రీసెంట్ గా అరెస్ట్ చేశారు. యాక్చువల్ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక సినిమా అనేది ఎంతమంది కష్టం అండి బాబు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆలోచించుకొని ఆ స్క్రిప్ట్ రాసుకొని ఆ డైరెక్టర్ అందరిని ఎత్తుకొని షూటింగ్ లొకేషన్స్ లో పగలనక రాత్రనక జాబ్ చేసే వాళ్ళు టైం టు టైం ఫుడ్ తింటారేమో, కానీ మాకు టైం టు టైం ఫుడ్ కూడా ఉండదండి. ఎందుకంటే మీకంటూ జాబ్ కి ఒక టైమింగ్ ఉంటుంది, మాకు ఒక టైమింగ్ అనేది ఉండదు. పోనీ మీది నైట్ అయినా సరే జాబ్ అంటే పోనీ డే వర్క్ అయినా ఉంటుంది, మాకు అలా కాదు. డే సీన్ అంటే డే సీన్ చేయాలి, నైట్ సీన్ అంటే నైట్ సీన్ చేయాలి, ఏ లొకేషన్ పడితే ఆ లొకేషన్ చేయాలి. అక్కడ అన్ని కంఫర్ట్స్ అనేవి ఉండవు, మనం జాబ్ దగ్గర ఒక దగ్గర ఉండి చేస్తాం. అంత కష్టపడి చేసిన వాళ్ళని సింపుల్ గా తీసుకెళ్ళి ఒక లింక్ లో పెట్టడం అనేది అయితే మనం ఎంకరేజ్ చేయకూడదు. అయ్యో మరి మేము చూడలేకపోతున్నాం అంటే టీవీ అంటే ఒకటి ఉంటదిగా మన ఇంట్లో, టీవీలో వచ్చినప్పుడు చూడండి. అలాంటి కోరికలు చంపుకోండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు లింకులు పెట్టడం వల్ల వాళ్ళు ప్రొడ్యూసర్లు నష్టపోయి, ఆర్టిస్టులు నష్టపోయి, ఇదంతా చేసే కన్నా ఉన్న వాళ్ళు ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్ళండి, సినిమా థియేటర్కి వెళ్ళండి, పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి, చూడండి. మిగతా వాళ్ళ లింకుల్ని మాత్రం ఎంకరేజ్ చేయకండి. అబ్బా మేము చూడలేం కదా అనే మాట మాట్లాడడం తప్పు. ఎందుకంటే మనకు టీవీలో రెగ్యులర్ గా సీరియల్స్ వస్తాయి, మా సీరియల్ ఫ్రీగా వస్తాయి, మీరు నెలకు 200 కడితే 50 సీరియల్ వరకు ఉన్నాయి. ఈ సీరియల్ కాబట్టి ఒకవేళ మీకు 200 లేకపోతే శ్రీవాణికి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి, 200 పంపిస్తుంది, రీఛార్జ్ చేసుకుని టీవీ చూడండి. అమ్మా 200 అంటే మనకున్న జనాభాకి అందరు పంపించారనుకో ఏం చేద్దాం. వర్షక్కకి బోల్డ్ ఉన్నాయి, ఆ నగలన్నీ గోల్డే. ఇది గోల్డ్ కాదురా.
కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు నేనేం పాస్ చేయట్లేదు. కానీ ఇంట్లో టీవీ ఉంది కదా, కొన్ని 2-3 నెలలు అయితే వచ్చేస్తుంది. ఆ లోపు వేరే సినిమాలో లేదంటే బోల్డ్ అని షోస్ మన ఛానల్స్ వాళ్ళు వేస్తున్నారు. లేదంటే సెల్ ఫోన్ ఉంది కదా, చక్కగా రీల్స్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. మా పాప ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి, మా ఆయనది ఫాలో అవ్వండి, మా యూట్యూబ్ ఛానల్ చూడండి. మీరు చూస్తే మీకోసం రెగ్యులర్ గానే వీడియోస్ చేస్తాం. ఈ చెత్త లింక్ క్లిక్ చేసి మాత్రం సినిమాలు చూడకండి. ఎందుకంటే వాళ్ళ కష్టం అండి. కొన్ని 100 మంది 1000 మంది దాని మీద పని చేసి ఉంటారు కదా, అలా సింపుల్ గా చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. డబ్బు ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుందంటే నమ్ముతారా శ్రీవాణి? డబ్బు డెఫినెట్ గా హ్యాపీనెస్, కానీ చుట్టూరా మన అనేవాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు ఉంటేనే డబ్బు ఉంటే హ్యాపీ. మన అనేవాళ్ళు వద్దనుకునే కదా డబ్బు కోసం ఇంట్లో వాళ్ళని కూడా బయటకు గెంటేస్తూ డబ్బుల కోసమే కానీ. ఏ వయసు వాళ్ళు చేస్తున్నారు చెప్పవా నాకు అది? యంగ్ పీపుల్స్. కాబట్టి ఆ యంగ్స్టర్స్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలి. ఆ టైం వరకు మీ సరదా చూసుకుంటే 30 తర్వాత మన అనేవాళ్ళు లేక చేస్తారు. డబ్బుంటే వాళ్ళు వచ్చేస్తారు కదా అంటే మన అనేవాళ్ళు చూపించేటటువంటి రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఆ ప్రేమ కానివ్వండి, ఆ ఇష్టం కానివ్వండి, కొట్టినా సరే అది మన అనేవాళ్ళు అనేటటువంటి మనుషులు మనతో పాటు ఉంటారనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆ 30 లోపు అనేటటువంటి జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కొంచెం తెలివిగా ఆలోచించుకుంటే, చదువుకుంటే ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. కాబట్టి చదువుకోండి. మీరు లక్ నమ్ముతారా, టాలెంట్ ని నమ్ముతారా? నేను ఫస్ట్ టాలెంట్ ని నమ్ముతానండి. ఎంత టాలెంట్ ఉన్నా లక్ లేకపోతే పని అవ్వదు అంటున్నారుగా. అది నాకు తెలియదు. పని వస్తే ఎక్కడన్నా బతకొచ్చన్న నమ్మకం మనలో ఉంటుంది కదా, అది ఎప్పటికైనా ఒక ప్లేస్ కి తీసుకెళ్తుందని నా ఉద్దేశం. లక్ ఉంది అని చెప్పి 2 సినిమాలు చేసి ఆపేయడం బెటరా, లేదంటే ఏదో 2 కోట్లు సంపాదించుకొని కూర్చోవడం బెటరా? పని వచ్చినోడు జీవితాంతం సంపాదించుకుంటూ ఉండడం బెటరా? పని వచ్చినోడు జీవితాంతం సంపాదించుకుంటూ, ఆ మర్యాద కూడా వేరే ఉంటుంది. వీళ్ళు లక్తో అయ్యాడ్రా, అరే వీడి దగ్గర సూపర్ టాలెంట్ ఉందిరా, ఏది బాగుంది? టాలెంటే బాగుంది. సో టాలెంట్నే నమ్ముతారు అంతేనా? స్త్రీవాదం కోసం మీరు ఏం చెప్తారు? నేను అంత ఇదైతే కాదు, ఫెమినిస్ట్ అయితే కాదు. నేను అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా డీల్ చేస్తాను అంతే. అక్కడ అబ్బాయిలే కానివ్వు, అమ్మాయిలే కానివ్వు, సిచ్యువేషన్ తగ్గట్టు సపోర్ట్ చేస్తాను అంతే. మనదే పై చేయి అన్నట్టు ఉండదు. ఎందుకంటే మన లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే సర్దుకొని పోవాలని ఆల్రెడీ చెప్పారు కాబట్టి. సర్దుకోనంటే అన్నిటికీ అలా అడ్జస్ట్ అవ్వదు. అక్కడ సిచ్యువేషన్ అనేది మీరే ఆలోచించండి. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా అగ్రెసివ్ అయిపోయే కన్నా ఒక్క సెకండ్ గ్యాప్ తీసుకొని విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి దాని తగ్గట్టు మీరు ప్రవర్తిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మేము అలానే స్త్రీవాదని అమ్మాయి వాళ్ళని వేసి తొక్కుతూ ఉంటే మనం అలా ఎంకరేజ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అలానే అబ్బాయి ఆడవాళ్ళని వెళ్ళి తొక్కుతూ ఉంటే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగానే బిహేవ్ చేస్తాను. శ్రీవాణి, నీ డ్రీమ్ రోల్ ఏంటి? నాకు డ్రీమ్ రోల్ అని అయితే ఏం లేదు, కానీ బేసికల్గా నేను చేసినటువంటి సీరియల్లో క్యారెక్టర్స్ నాకు నిజంగా సాటిస్ఫైడ్గా ఉన్నాయన్నమాట. డ్యూయల్ రోల్స్ చేశాను, నెగటివ్ రోల్స్ చేశాను, పాజిటివ్ చేశాను, పిచ్చి క్యారెక్టర్స్ చేశాను, అంతే చాలా మటుకు చేశాను. నాకు ఒకటి ఇవ్వలేదండి ఇప్పటివరకు. పోలీస్. నా హైట్ పర్సనాలిటీకి ఆ గెటప్ ఒకటి ఇవ్వలేదు అనమాట. అది డ్రీమ్ రోల్ ఏం కాదు. కానీ రావులమ్మ సీరియల్లో చేయలేదా? ఇప్పటివరకు ఆ గెటప్ వేయలేదు నేను. నెక్స్ట్ పోలీస్ క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉంది శ్రీవాణి. కావాలంటే కింద స్టూల్స్ వేయండి. నేను రెడీగా లేను. స్టూల్స్ వేస్తారులే శ్రీవాణి, నువ్వు హైట్ అనుకుంటే. బాగోదులే. పోలీస్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ గా ఉండాలి. దానికోసమైనా ఫిట్ గా అవుతావేమో, చూద్దాం. ఆ మధ్య కాలంలో అసలు చాలా స్లిమ్ అయ్యి చాలా తగ్గి ఉన్నావు కదా, మళ్ళీ ఎందుకు వెయిట్ పెరగాలనుకున్నావా? అదే పెరిగింది. నేను వెయిట్ పెరగాలని ఎవరు అనుకుంటారు? అబ్బా, వర్షాలాగా సన్నగా అందంగా ఉండాలనుకుంటాం కానీ అది అలా అయిపోయింది అంతే. ప్రాబ్లమా లేకపోతే ఫుడ్ ప్రాబ్లమా ఏంటి? అంటే చిన్నప్పటి నుండి మెయింటైన్ చేస్తూ వచ్చా. ఎందుకంటే మేము బ్రాహ్మణ్స్ కాబట్టి ఎప్పుడు కొంచెం గుండుగానే ఉండేదాన్ని, ఎప్పుడు కంట్రోల్డ్ గా తిన్నాను. కరోనా టైంలో పని లేదు కదా అని శుభ్రంగా తిన్నాను. అలా పెరిగిపోయింది. తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండిన తర్వాత శ్రీవాణి నీకు ఏం నేర్చుకున్నావు? నేను డెఫినెట్ గా ఇండస్ట్రీకి వచ్చాకే యాంకరింగ్ నేర్చుకున్నాను, ఇండస్ట్రీకి వచ్చాకే యాక్టింగ్ నేర్చుకున్నాను, ఇండస్ట్రీకి వచ్చాకే ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏంటనేది. డెఫినెట్ గా మా ఇంట్లో మా వారు, నేను ఒకప్పుడు ఏది మాట్లాడినా చాలా రఫ్ గా ఉండేదంట. మేబీ నెగటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేసి నాకు అలా వచ్చిందేమో తెలియదు. ఈయన కరెక్ట్ చేస్తూ ఉంటాను, అంత రఫ్ గా ఎందుకు మాట్లాడుతావు, కొంచెం ఇప్పుడు కూడా అలాగే ఉంది అనుకోండి, కొంచెం కమాండింగ్ గా. అంటే చేసిన క్యారెక్టర్స్ అలాంటి పొద్దున్న రాత్రి వరకు అవే చెప్తూ ఉంటాం కదా. సో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎంత పట్టించుకోవాలి, వాట్ ఎవర్. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చానంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు అడగాలి, ఏంటి, ఎలా ఉండాలనేది నీ దగ్గర ప్రతిదీ లెర్నింగ్ ప్రాసెసే. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. అలానే ఒకరిని తొక్కితే కానీ ఒకరు ఎదగరు అంటారు, అది ఎంతవరకు నిజం? నీ టాలెంట్ నువ్వు చూపించుకొని పైకి రాబ్బా. నీకు రాలేకపోతే ఓహో మనం దీన్ని మనకి రావని పక్కకు వచ్చేయి, దాని మీద ఇంకొంచెం స్టడీ చేయి, అంటే ఇంకొంచెం నేర్చుకొని అప్పుడు వెళ్ళు. అంతే కదా. వాళ్ళని నమ్మవా నువ్వు? నేను నమ్మను. ఉండరు అని అనుకుంటున్నా. నా దగ్గర విషయం ఉన్నప్పుడు తొక్కే వాళ్ళతో సంబంధం ఏముంది? ప్రొడ్యూసర్ ₹1,00,00,000 పెట్టేటోడు నా సినిమా హిట్ అవ్వాలి, నా సీరియల్ హిట్ అవ్వాలి, వీళ్ళు వెళ్తే బాగుంటుందని చూస్తాడా, లేదంటే ఈ అమ్మాయి బాగుందని పెట్టుకుంటాడా? సినిమా కూడా బాగుండాలి, సినిమా వెళ్ళాలని కదా చూస్తారు. అవును. మరి నీ ఉద్దేశ ప్రకారంగా ఇది సక్సెస్ అంటే ఏమని చెప్తావు? మనకి ఇష్టమైన పార్ట్నర్,
ఉండాలి లైఫ్ పార్ట్నర్, మనకంటే ఒక ఫ్యామిలీ క్రియేట్ అయ్యి ఉండాలి. మనకిష్టమైన ప్రొఫెషన్లో మనం హిట్ అయ్యామా ఫ్లాప్ అయ్యామా అనేది పక్కన పెట్టి మనకిష్టమైన పని మనం చేయటం, అదే సక్సెస్ మీనింగ్. నువ్వు నన్ను కనుక అబ్జర్వ్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటివరకు నేను అలాగే ఉన్నా. నేను అతి ఆశకి పోను, అద్దంలో చూసుకుంటే నాకు నేను ఏంటనేది తెలుస్తుంది. నా లిమిటేషన్స్ లోనే నేను ఉంటాను, నా ఫ్యామిలీతో నేను ఉంటాను. మనం చేసే వర్క్ లో సక్సెస్ అవ్వాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? మన చేతుల్లో ఏముంటది, మనం చేయాల్సినటువంటి పని మనం చక్కగా కాన్సన్ట్రేషన్ తో, దాని మీద ఇష్టంతో, ప్రేమతో చేసుకుంటూ వెళ్తే, పక్కాగా చేస్తే డెఫినెట్ గా అదే సక్సెస్ అవుద్ది కదా. అవ్వకపోతే అలానే డిప్రెషన్ అయి కూర్చోద్దు, నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోవాలి, మూవ్ ఫార్వర్డ్, మూవ్ ఆన్ అయిపోవాలి తప్ప దాని గురించి ఆలోచించను. సక్సెస్ అయినా హిట్ అయినా మనకు వచ్చింది అదే చేయాలి కదా. డబ్బుల్ని, మనం కష్టపడిన డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ మన లైఫ్ ని లీడ్ చేయాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? దానికైతే డెఫినెట్ గా సంపాదించిందంతా ఖర్చు పెట్టకుండా అట్లీస్ట్ ఒక 25% మీరు సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఎవరి ముందు చేయి జాచేటటువంటి పరిస్థితి రాదు అని నా ఉద్దేశం. అలానే మీరు సినిమాలకు వెళ్ళొద్దు, షికార్లకు వెళ్ళొద్దు, ఎంజాయ్ చేయొద్దు, పార్టీలు చేసుకోవద్దని నేను చెప్పను. లైఫ్ డెఫినెట్ గా ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలాగే ఎంజాయ్ చేయాలి, మీ ప్రొఫెషన్ ని అంతే ఇంట్రెస్ట్ గా మీరు పని చేయాలి, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ రావాలంటే కూడా చదువుకోవాలి. శ్రీవాణి, ఎప్పుడైనా విక్రమ్ అన్న ఫోన్ నువ్వు చెక్ చేస్తావా? ఒకప్పుడు చేసేదాన్ని పెళ్ళైన కొత్తలో. ఎప్పుడైనా దొరికాడా అన్న? అయినా నార్మల్ గా ఏంటంటే అందరితో అదే ఆప్యాయంగా మాట్లాడతారు. అవును, అందరితో సేమ్ రియాక్షన్. పోను ఒకరినంటే ఏమన్నా తిట్టొచ్చు, అందరికీ సేమ్ రియాక్షన్. సరైన మాట ఇంత అని వదిలేసాను. అంతేనా? ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి కపులే అనుకోండి, ఇప్పుడు హస్బెండ్ వెళ్ళి మీ శారీ చాలా బాగుంది, మీ డ్రెస్ చాలా బాగుంది అంటే పక్కన వాళ్ళకి ఎట్లా కాలుతుంది? అవును. కాకపోతే ఈయన అక్కడ ఏజ్ గ్రూప్ అనేది ఉండదు, నిజంగానే ఎవరిది బాగుంటే వాళ్ళకి చెప్పేస్తారు. అది నాకు కొంచెం లేట్ గా అర్థమైంది. అప్పుడు వరకు ఎందుకు చెప్పామంటే బాగుంది కదా అందుకే చెప్పానంటే సింపుల్ గా ఇస్తాడు. కరెక్టే కదా, బాగుంటే చెప్తే తప్పే ఉంది. అలాంటి నిన్నే మార్చేశాడు ఆయన. మార్చేసాడు అంటే నేనేంటంటే అది తప్పేం కాదు అని నా ఉద్దేశం. అంటే చాలా మంది హస్బెండ్స్ కి వైఫ్లు ఫోన్లు చెక్ చేస్తూ నువ్వు ఎవరితో మెసేజ్ చేస్తున్నావు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఉంటది కదా. సో హస్బెండ్ అండ్ వైఫ్ లో ఇద్దరికి నమ్మకాన్ని ఇచ్చుకోవాలి, నమ్మకంగా అన్ని షేర్ చేసుకొని అన్ని మాట్లాడుకొని ఇంటికి వచ్చి చక్కగా పడుకుంటే బాగుంటది. ఎప్పుడైనా నీ ఫోన్ చెక్ చేయడం కానీ, ఫోన్ పాస్వర్డ్ అడగడం కానీ అలాంటి అవకాశం మనం ఇవ్వంగా మనం మాట్లాడే తీరికి ఎవడు మన పక్కకు కూడా రాడన్న విషయం ఆయనకు బాగా తెలుసు. శ్రీవాణి ఒక 2 రోజులు షూటింగ్ వెళ్ళి రాకపోయినా ఆయన పెద్ద భయపడ్డు. అవును, నేనంటే ఫోన్ చేయొచ్చు కదా, ఎక్కడ వస్తావు కదా. అలాంటి నమ్మకాలు కలిగించాలంటే ఎలా ఉండాలబ్బా? అదే అంటున్నాను కదా, ప్రతిదీ షేర్ చేసుకోవాలి, ప్రతిదీ చెప్పాలి. దాపరికాలు, దాపెట్టుకోవడాలు, పక్కన వాళ్ళతో ముచ్చట్లు, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేనున్నానంటే నాలో సగం మా ఆయన అంతే. సో నేను అలాగే ఫీల్ అయ్యి మాట్లాడతాను ఆయనతో. అలాగే ఉంటే బాగుంటుంది. అందరూ ఇష్టంగా ఉంటే కష్టాలు ఏం రావంటావు, అంతేగా. అలానే మీ బెస్ట్ ఫ్రెండ్ నవీనకు ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఫోన్ చేసి నాకు అర్జెంట్గా ఒక 50,000 కావాలి, సడన్ గా ఒక ప్రాబ్లం వచ్చిందని ఫోన్ చేయాలి. నవీనకు ఎలా రియాక్ట్ అవుతుంది? సరే చూద్దాం, ఫోన్ చేద్దాం. హలో హలో అక్క నాకు ఒకసారి అర్జెంట్గా ఒక 50,000 ఇవ్వా? ఓకే. హలో 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 ఏంట్రా మంది ఏ బ్యాంక్? అయ్యో ఇప్పటి వరకు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నవీనక్కకి ఫోన్ చేయాలని తెలియదు, ఇప్పుడే తెలిసింది. అవునా అక్క, ఎందుకు ఏంటి అని కూడా అడగవా అక్క నువ్వు? అంటే నాకు ఎప్పుడైనా అవసరం వస్తే నాకు ఎందుకు ఏమిటి నాకు అడగకుండా అబ్బా దీనికి ఒక 10,000 తక్కువ టక్కున ట్రాన్స్ఫర్ అయ్యి కనిపిస్తారా నా అకౌంట్ లో? శ్రీవాణికి ఫోన్ చేస్తేనా? అడగకుండానే ఇది కావాలి కానీ 10,000 లేవే నా దగ్గర, అందుకే కొనలేదంటే అవునా ఇప్పుడు కొనుక్కోపో అంటది. అలా అంతేనా? అయ్యా అసలు ఎందుకని ఒక్క మాట కూడా అడగకుండా ఓకే పంపిస్తున్నాను అంటే అసలు ఏంటమ్మా మీ బాండింగ్? ఇలాంటి ఫ్రెండ్ ఒకళ్ళు నాకు దొరకాలబ్బా. గాడ్ బ్లెస్ యూ విత్ మంచి మొగుడు, మంచి ఫ్రెండ్. మొగుడు కాకుండా ఫ్రెండ్ ఓకే. అక్క ఎలా ఉన్నావు? సూపర్ రా, సూపర్. నువ్వు? నేను చాలా 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 బాగున్నాను. చాలా బాగా చేస్తున్నావు ఇంటర్వ్యూస్, అదరగొట్టేస్తున్నావు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. జాగ్రత్త అమ్మ, మంచి క్వశ్చన్స్ అడుగు. మీ ఫ్రెండే నన్ను చేసింది, నేను మీ ఫ్రెండ్ అని చేయలే. అబ్బా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అక్క. బాయ్ బాయ్. ఒరే ప్రతి ఒక్కరు ఇలాంటి ఫ్రెండ్ ఒకరిని పెట్టుకోండిరా, ఎందుకు ఏంటని కూడా అడగలేదా? ఓకే కొడుతున్నా అంట. అసలు ఏంటి శ్రీవాణి ఇంత మంచి బాండింగ్? ప్లీజ్ బీ జెన్యూన్. అబ్బా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్ ఉండాలంటే మనం నమ్మకంగా
మొత్తానికైతే శ్రీవాణి మా వాళ్ళని ఫుల్ ఎంటర్టైన్ చేసావు, మమ్మల్ని చాలా నిజంగా మోటివేట్ ఎంటర్టైన్ అయ్యారా? బట్ ఓకే, నో ప్రాబ్లం. మా వర్ష ఇంటర్వ్యూ కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చా. డెఫినెట్ గా చూసా, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బోరింగ్ అని నాకు తెలుసు. బోరింగ్ అనిపించదు, ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా అనిపిస్తుంటుంది. అనిపిస్తే హ్యాపీయే, బట్ బోర్ గా కనుక ఫీల్ అవుతే అలా కమెంట్స్ మాత్రం పెట్టకండి. శ్రీవాణి, థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీకి పిలవగానే ఈ కిసిక్ టాక్స్ కి వచ్చినందుకు. నాకు తెలుసు నువ్వు ఫుల్ బిజీగా ఉన్నావు, సీరియల్స్ అని అదని ఇదని. సో అడగగానే నా కోసం వచ్చినందుకు. ఎంత బిజీగా ఉన్నా పిలిచింది అక్కడ మా ఫ్రెండ్ వర్ష. సో డెఫినెట్ గా వస్తాను. ఎలా అనిపించింది కిసిక్ టాక్స్ కి రావడం? బాగుంది, సరదాగా ఒక ఫ్రెండ్ తో ఇలా జెన్యూన్ డిస్కషన్, క్యాజువల్ డిస్కషన్ అనేది ఎప్పుడు బాగుంటుంది. ఎప్పుడు ఏ మంచి పాయింట్స్ అనేది ఎవరు వింటారో తెలియదు, ఏ ఒక్కరన్నా కొంచెం దానికి చేంజ్ అయితే బాగుంటది అనిపిస్తుంది అనమాట. అంతే. మొత్తానికైతే నాకైతే చాలా చాలా హ్యాపీ. నాకంటే చాలా మంచి నేనే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను శ్రీవాణి. ఇప్పుడు ఇలా అన్నావంటే నేను నిజంగా నీ వయసు చెప్పేస్తా. శ్రీవాణి నా సెకండ్ మదర్ లాగా. ఎందుకంటే హైదరాబాద్ నేను వచ్చినప్పుడు, నేను ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు నన్ను గైడ్ చేయడం కానీ, చెప్పడం కానీ, ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పడం కానీ, ఈ రోజు నేను ఇక్కడ వరకు వచ్చానంటే 50% శ్రీవాణి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు. రాజనందిని అన్న, నువ్వు. నేను ఏం చెప్పానో లేదో నాకు నిజంగా తెలియదండి. బట్ వర్ష అనే అమ్మాయి చాలా హార్డ్ వర్కర్. ఒక చాలా చిన్న ప్లేస్ నుంచి వచ్చి తను ఇక్కడ ఈ రేంజ్ లో ఇలా కూర్చొని ఇంత చక్కగా మోల్డ్ అయి ఉందంటే నిజంగా నీ హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఈ అమ్మాయి పార్టీస్ కానీ ఇదని బయటికి అసలు రాదు. ఎందుకంటే మేమందరం ఎంత హ్యాంగ్ ఓవర్ అవుతామో ఈ అమ్మాయి కలవడం కూడా చాలా తక్కువ అండి. బట్ ఎప్పుడన్నా వస్తే మా ఇంటి వరకు, మీ వరకే వస్తానని వస్తుంది కదా. సో ఆ నమ్మకాన్ని నేను తనకి ఇచ్చానన్న విషయం మాత్రం నాకు హ్యాపీగా ఉంది. సో ఎప్పుడైనా లైఫ్ టైం ఎప్పుడు ఏదున్నా హ్యాపీగా మా ఇంటికి రావచ్చు. మీ అన్నయ్య ఉన్నారు. అది మీ ఇల్లు కాదమ్మా, మన ఇల్లు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి. లైఫ్ లో నువ్వు అనుకున్న అన్ని నీకు దగ్గరగా రావాలి. త్వరలో నీకు దగ్గరుండి మేము పెళ్లి చేయాలని కోరుకుంటున్నాను. నేను రాజనందినికి దగ్గరుండి పెళ్లి చేయాలి. నేను దగ్గరుండి ఫస్ట్ నేను వర్షకు పెళ్లి చేయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ మనం తొందరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా బోర్ అని ఫీల్ అవ్వకుండా, మళ్ళీ ఈవెంట్ ఎందుకు పిలిచారబ్బా అని అనకుండా, ప్లీజ్ నచ్చితే చూడండి, లేదంటే కమెంట్ పెట్టకుండా అలా వెళ్ళిపోండి అంతే. నచ్చినా నచ్చకపోయినా చూడండి, ఎందుకంటే నా శ్రీవాణి. ఓకే, బాగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీవాణి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. బాయ్. శ్రీవాణి అంటే అమ్మో, శ్రీవాణి గారికి అందులో ఫ్లాట్ ఉంది, ఇందులో ఫ్లాట్ ఉంది, అట్లా ఇట్లా అంటూ ఉన్నారు. దీని గురించి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎస్ అండి, నేను క్వార్టర్స్ లో పుట్టి పెరిగాను. నేను మా ఆయన సంపాదించుకుంటే గానీ మా ఇల్లు రన్ అవ్వదు అనమాట. మేము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టామో మాకు ఎక్స్ట్రా ఇన్కమ్, ఇప్పుడు చాలా మంది జాబ్ చేసే వాళ్ళకి బోనస్లు వస్తాయి కదా, మాకు అలా యూట్యూబ్ వచ్చిందనమాట. అసలు ఫస్ట్ యూట్యూబ్ లో మీకు వచ్చిన మనీ ఎంత? ఫస్ట్ నాకు వచ్చింది 10,000. సో అలా ఒక 1.5 month ఏమో 30 lakhs తీసుకున్నాను. కానీ అప్పుడు వచ్చినంత యూట్యూబ్ లో ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి శివన్న. ఇప్పుడు వరకు మీ ఆస్తి ఎంత ఉంది శివాని? మా పాప పేరు మీద మా మావయ్య గారితో ఒక 2 acres ల్యాండ్ ఉంది. అందులో మాకు 300 గజాలు మాత్రం ఉంది. ఆస్తి తగాదాల్లో మీ వదిన గారు ఏదో ఒక పెద్ద ప్రాబ్లం చేశారు, అది ఇంకా రన్ అవుతుంది. ఎందుకు శ్రీవాణి? అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఏం చెప్తాను, కానీ చాలా ఆ టైంలో నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. వర్క్ నా పని నేను చేసుకుంటే సొంత వదిన కొట్టింది, మ్యాగీ తింటూ మ్యాగీ స్పూన్ తో కాల్చింది. మరి మొత్తం న్యూస్ ఛానల్ అదే చెప్తున్నా, నాకు అప్పటి నుంచే న్యూస్ ఛానల్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నిజంగా నేను ఏమైనా హింసించుంటే చెప్పండి, నిజంగా మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే చెప్పండి.